ఆలగడ్డ అనగానే బాంబుల గడ్డకు పేరుండేది అప్పట్లో కూడా. రాయలసీమలో ఏంటంటే మంచిగా చేస్తే ఆనెస్ట్గా ఉండి. రెండు వర్గాల్ని మీరు కలిపారా లేదంటే అదే కంటిన్యూ చేసుకుంటూ? నేను వెళ్ళే నాటికి దాదాపు ఆలగడ్డ టౌనే రెండుగా విభజించబడి ఉంది. గంగుల ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు రెండు వర్గాలు ఊరు రెండు, అటు మనిషి ఇటు పోతే కష్టమా, ఇటు మనిషి అటు పోతే కష్టం. ఆ విధమైనటువంటి నేపథ్యంలో చాలా దురదృష్టకరమైన ఘటన అది. అంటే ఒక కావాలని చేయించినటువంటి ఘటన అన్నట్టు. కేసు ట్రేస్ చేస్తారండి? ఎవరు చేశారు? కానీ గద్వాల అనగానే సారా తయారీ, కల్తీ సారా, కల్తీ కళ్ళు. అక్కడ ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేసేవారు అనుకుంటే అప్పుడు వార్త వచ్చేది. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన అన్నట్టు. మధ్యాహ్నం నాటికి అలంపూర్లో కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పి నన్ను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళా ఉన్నారు. సో అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది, కానీ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కర్నూలు జిల్లా అభ్యర్థులు. 3 ప్రాంతాల్లో మీకు బాగా ఎక్కువ వర్క్ చేశాను అన్న ప్రాంతం అంటే మీరు వచ్చిన తర్వాత అలిపిరి మీద అటాక్ అయిన, అలిపిరిలో చంద్రబాబు అటాక్ అయిన టైంలో ఒక ఇష్యూ కూడా జరిగింది. కొండరు కింద నుంచి అలిపిరి నాకే వస్తారు. డిఏ కేసులు ఎందుకు సార్ ఎక్కువ కన్విక్షన్ అవ్వకుండా ఎక్విట్ అయిపోతుంటాయి? బేసికల్గా డిఏ కేసులలో రికార్డెడ్ ఎవిడెన్స్ మీదనే పోతారు. సో జనరల్గా ఎంప్లాయీస్ ఎక్కువగా వాళ్ళ పేరు మీద ఉండవు. ఏసీబీలో మీరు పనిచేస్తున్న టైంలో మహంతి గారు ఉన్న టైంలోనే డిఏ కేసులో కూడా ఎక్యూజ్డ్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలని ఒక ఫస్ట్ టైం జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా తప్పడుతున్నారు. కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంత కోట్ల ఆస్తి అవినీతి మనం డిఏ కేసు చేసినప్పుడు కానీ 10 days అయినా వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి వాళ్ళకి పనిష్మెంట్ ఏది ఉంటుంది? అది ఎవరు చేయమన్నారు మరి? డిఏ కేసు రాకుండా చూసుకోవాలి కదా ప్రభుత్వం. ఈ మూడింటి గురించి కొంచెం వివరం చెప్పండి సార్. కపరాల తిప్ప అనేది మీ టౌన్లో చేయకపోయినా మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో వాళ్ళు పక్క స్టేట్లో కూడా డిఫెన్స్ చేస్తుంటారు. కేవలం కపరాలు తిప్పని షెల్టర్ జరుగుగా తీసుకుంది. జనరల్గా ఏంటంటే పోలీసు అడుగు పెట్టకపోయేది అక్కడ. సో వాళ్ళు ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో అఫెన్స్ చేయటం లేదు కాబట్టి పెద్దగా నెల్లూరు పోలీసు దృష్టి పెట్టకపోయేది. ప్రాంతానికి పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడే ప్రాంతంలో మీరు శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఎంటర్ అయ్యి నైట్ అయిన తర్వాత కొంత మత్తులో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. కానీ కడపలో మీరు ఉన్న టైంలోనే వరుసగా ఒక 6-7 మట్టలు జరిగాయి. అంటే ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గానికి మీ మద్దతు తీసుకొని వాళ్ళు అంటే అపోజిట్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వరుసగా హత్యలు చేశారనేది వార్త. నేను అనుకోను దాంతోటే బదిలీ అయిందని. జగన్ అరెస్ట్ అప్పుడు కూడా మీరు సిటీ అంతా అల్లకల్లం అవుతుంది అని ఒక ఫోర్స్ని ఎక్కువగా రాజ్భవన్ రోడ్లో కానీ చెంచలగూడ జైలు దగ్గర కొన్ని సెన్సిటివ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి అని మల్లారెడ్డి గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సిటీలో ఏదో అల్లకల్లం అయిపోతుంది, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారు అంటూ మెసేజ్ ఇచ్చారు. కానీ జగన్ అరెస్ట్ తర్వాత సిటీ అంతా ప్రశాంతంగా ఉంది. అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారనేది అప్పట్లో. ఈ సామాజిక వర్గం అంటే చాలా అభిమానం అని, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా వీరాభిమానం అని, అతని కొడుకు పార్టీ అంటే ఇంకా అభిమానం అని అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంటుంది. గర్వంగానే ఫీల్ అవుతాను తప్పితే డిఫెన్స్గా ఏం ఫీల్ కావట్లేదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎప్పుడు నవ్వుతూ ఉండే ఐపీఎస్ ఆఫీసర్. ఎలాంటి కేసులు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నవ్వుతూ తన సబార్డినేట్స్కి సూచనలు ఇస్తూ ఆ కేసును షార్ట్అవుట్ చేసుకుని వెళ్ళే ఒక ఐపీఎస్ ఆఫీసర్. అతను ఎక్కడ పనిచేసినా అతనికి ఒక మార్క్ ఉంటుంది. అతను డిఎస్పీ దగ్గర నుండి ప్రజెంట్ ఐజీ వరకు ఉన్న ఎక్కడ వర్క్ చేసినా లాంగ్ టర్మ్ చేస్తారు. అక్కడ తనకు ఒక మార్క్ స్టైల్ చేసి వచ్చిన తర్వాత బయటకు వస్తారు. యాక్చువల్గా అతను పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంకులో ఉద్యోగం చేస్తూ తర్వాత గ్రూప్ 1 రాసి ఐపీఎస్ అయ్యారు. అతని పేరు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారుతో మాట్లాడే ముందు అతను చేసిన వర్క్స్ అన్నీ కూడా ఫ్యాక్షనిజంలో ఉన్నాయి, ఇటు ఎస్టిమిజంలో కనిపిస్తాయి, పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా కనిపిస్తుంటాయి. అయితే అతని మీద ఒక ఆరోపణ కూడా ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని, అంతేకాకుండా
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అంటే వీర అభిమానం అని, అంతేకాకుండా అతని అబ్బాయి జగన్ అంటే మరో అభిమానం అని అతని మీద ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తుంటాయి. అతను చేసిన అచీవ్మెంట్స్, అతని మీద ఆరోపణలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా ఆ స్మైల్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎంత పెద్ద కేసులు వచ్చినా, ఏది జరిగినా సరే చాలామంది ఆఫీసులు టెన్షన్ పడతారు, కానీ మీరు మాత్రం టెన్షన్ పడరు. కూల్గా, స్మూత్గా ఆ ఇష్యూని సాల్వ్ చేసుకెళ్తారని మీ దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, మీ సుపీరియర్స్ కానీ, మీ బ్యాచ్మెంట్స్ కానీ చెప్తుంటారు. అంటే మీరు అటు ఫ్యాక్షనిజంలో జరుగుతున్నప్పుడు కానీ, రెస్టిమిజంలో కానీ ఎక్కడ కూడా మీ ముఖం మీద ఎప్పుడు విసుగు అని కానీ, కోపం అని కానీ రాదనేది మీతో వర్క్ చేసే వాళ్ళు చెప్తుంటారు. అదే దీంట్లో మీ సామాజిక వర్గం అంటే చాలా అభిమానం అని, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా వీరాభిమానం అని, అతని కొడుకు పార్టీ అంటే ఇంకా అభిమానం అని అన్నది కూడా ఒక ఆరోపణ అనిపిస్తుంటుంది. వీటికి సమాధానం చెప్పే ముందు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి పోలీస్ వైపు ఎందుకు తిరగాల్సి వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. బేసికల్గా నేను చాలా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం అది. మా ఫాదర్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ లేని ఊరు, నల్గొండ జిల్లాలో రామడుగు అనే గ్రామం నుంచి వచ్చాం. సో ముందు నుంచి కూడా ఒక డిసిప్లిన్, మా ఫాదర్ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ మీ. సో బాగా క్రమశిక్షణ కలిగి, బాగా హార్డ్ వర్కింగ్ చేసే నేచర్. సో వారిని చూసే నేర్చుకొని జీవితంలో మంచిగా రావాలి, మమ్మల్ని కూడా కష్టపడి వారు చదివేయటం. సో ఆ నేపథ్యంలో ఒక మంచి సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానానికి కావాలనే ఒక మొదటి నుంచి కూడా పట్టుదలతోటి రావడం జరిగింది. బేసికల్గా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నప్పటికీ, అంటే హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ 7th వరకు కూడా మా విలేజ్లోనే చదవడం జరిగింది. తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు సెలెక్ట్ కావటం, అలాగే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నారాయణ సార్లో ఇంటర్మీడియట్ సెలెక్ట్ కావటం, అవన్నీ కూడా టర్నింగ్ పాయింట్స్ విద్యాపరంగా. సో అక్కడి నుంచి ఇంటర్మీడియట్లోనే జనరల్గా సివిల్ సర్వీస్కు వెళ్ళాలనే ఒక ఆలోచన అక్కడ టీచర్స్, లెక్చరర్స్ ఇచ్చారు. దీని నేపథ్యం కూడా ఒకటి ఉంది. నేను నల్గొండకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మా ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళం మా ఊరు నుంచి. నల్గొండలో కలెక్టర్ ఆఫీస్ ఇంటి ముందర, రెసిడెన్స్ ముందర బస్ స్టాప్ ఉంది, అక్కడ దిగుతాం అన్నట్టు. సో అది చూసినప్పుడు, అక్కడ చూసే హంగామా కానివ్వండి, అది చూసి జీవితంలో డెఫినెట్గా ఇటువంటి పోస్టులకు మనం వెళ్ళాలి, సివిల్ సర్వీస్కి వెళ్ళాలి, కలెక్టర్ కావాలి అంటే అక్కడ హోదా అనేది సమాజానికి చేయొచ్చు. హోదా కూడా ఇంపార్టెంట్. ఆ చిన్నతనంలో మనం సమాజ సేవ అన్నా కూడా బాగుండదు, బట్ హోదా అనేది మన కళ్ళకు కట్టినట్టు అవపడేది. సో అలా కావాలి మనం కూడా అనేది ఉండేది. అందుకని నాకు ఆల్మోస్ట్ 10th నుంచే సివిల్ సర్వీస్ పోవాలనేది ఒక గట్టి పట్టుదల ఉండే. సరే, అదృష్టవశాత్తు గ్రూప్ 1 సెలెక్ట్ కావడం. అదే రీతిలోనే ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ కావాలనుకునేది, అట్లీస్ట్ జిల్లా ఎస్పీగా, అదే హోదాలో జిల్లా ఎస్పీగా ఎవరూ చేయలేనంత కాలం, దాదాపు 7 సంవత్సరాలు కంటిన్యూస్గా జిల్లా ఎస్పీగా, 3 జిల్లాల ఎస్పీగా చేశారు. వెరీ ఐపీఎస్ కాకముందు కూడా మీరు బ్యాంక్ ఎంప్లాయ్గా చేశారు కదా, సిండికేట్ బ్యాంకు. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన తర్వాత ఎంఎస్సీఏజ్ కూడా అక్కడే చేయడం జరిగింది. అప్పుడు సివిల్ సర్వీస్కు ప్లస్ గ్రూప్ 1 ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాశాను. సో అప్పుడు ఐఆర్డిపి నేపథ్యంలో ఎక్కువగా ఈ బ్యాంక్స్కు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆవశ్యకత ఎక్కువ ఉండేది. సో మాస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది అప్పుడు. సో ఆ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ కావటం. బట్ మనం సివిల్ సర్వీస్ గురించి వెయిట్ చేయలేం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, బట్ ఏదో విధంగా సెటిల్ కావాలి కాబట్టి బ్యాంకులో జాయిన్ కావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ వర్నీలో 3 months చేశాను. తర్వాత డొంకేశ్వర్ అని ఆర్మూర్ తాలూకాలో ఉన్నది, గోదావరి నది ఒడ్డున ఉంటుంది అది. సో అక్కడ 3 years కరెక్ట్గా 3 years చేసిన తర్వాత ఇంతలో గ్రూప్ 1 సెలెక్ట్ కావటం. డిఎస్పీగా 1987 సెప్టెంబర్ 7న జాయిన్ కావటం జరిగింది. ఆల్మోస్ట్ 31 years సర్వీస్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేశారా? ఫస్ట్ పోస్టింగ్ నాకు పీటీసీలో అనంతపూర్ ట్రైనింగ్ అయిన తర్వాత, ఫౌండేషన్ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కడపలో. ఓకే. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొలి అడుగు కడప జిల్లాలో పడితే, ఫస్ట్ పోస్టింగ్ మళ్ళీ అడుగు ఆలగడ్డ సబ్ డివిజన్ డిఎస్పీగా. ఆలగడ్డ అనగానే బాంబుల గడ్డకు పేరు ఉండేది, అప్పట్లో కూడా డెఫినెట్గా నేను అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే
సో హాస్టల్గా మా క్లాస్మేట్స్ వీళ్ళతో ఆ డిస్కషన్స్లలో రాయలసీమ గురించి చాలా ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు. ఆళ్ళగడ్డ, కర్నూలు, కోయలకుంట నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడ ఎలా జరుగుతాయి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఈ వైలెన్స్ ఎలా ఉంటుందని చెప్తుండేవాళ్ళు. సో ఒకేసారి ఆళ్ళగడ్డ అంటే కూడా మా ఇంటి దగ్గర కూడా, సో నల్గొండ జిల్లాలో జనరల్గా అంత ఎటువంటి హింసాత్మక ఘటనలు కానీ వైలెన్స్ కానీ చూడము. సో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు కూడా చాలా వరకు కొద్దిగా ఆళ్ళగడ్డలో పోయి నెగ్గగలుగుతామా అనేది. కానీ ఒకటి ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, ఆ విధంగా కర్నూలు జిల్లాలో పోస్టింగ్ రావడమే ఒక మంచి స్టెప్ అని అనుకుంటాను. ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ పని చేసినా అంత పేరు ప్రతిష్టలు కానీ ఆ ఫేమ్ కానీ వచ్చి ఉండేది కాదు. సో ఒకసారి ఆళ్ళగడ్డలో చేయటం, బాగా కొద్దిగా ఫ్యాక్షన్ కంట్రోల్ చేయటం కానీ ఒక పేరు రావటం, అలాగే తర్వాత ఇమ్మీడియట్గా రాయలసీమలో ఎక్కువగా ఆ విధంగా రాయలసీమలో ఎక్కువగా చేయటం. సో రాయలసీమలో ఏంటంటే మంచిగా చేస్తే, ఆనెస్ట్గా ఉండి ఇంపార్షియల్గా చేస్తే డెఫినెట్గా అక్కడ ప్రజలు ఆదరిస్తుంటారు. అండ్ బాగా అంటే రాష్ట్ర రాజకీయాల్లో మీకు తెలిసిందే రాయలసీమ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా గుర్తింపు రావడానికి దోహదపడ్డది అక్కడ చేసిన ఆళ్ళగడ్డ పోస్టింగ్. తర్వాత కర్నూలు డిఎస్పీగా, కడప డిఎస్పీగా, సో ఎక్కువగా రాయలసీమలో చేయడంతో సో అక్కడ ఏంటంటే రాయలసీమ అక్కడ ఉన్న బాగా పనిచేస్తే డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆళ్ళగడ్డలో మీరు వెళ్ళేటప్పుడు బాంబులు మీరు ఊహించినట్లు ఉండేవా, లేదంటే బయట అనుకున్న ప్రచారం ఎక్కువ ఉండేవా? ఉంది రైవలరీ, బయట అనుకునే ప్రచారం కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. బట్ వాస్తవికంగా కూడా చూస్తే నేను వెళ్ళేనాటికి దాదాపు ఆళ్ళగడ్డ టౌనే రెండుగా విభజించబడి ఉంది. గంగుల ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ అపోజిషన్లో. వారికి రైవల్గా భూమా ఫ్యామిలీ, భూమా వీరశేఖర్, ఊరు రెండు అటు మనిషి ఇటు పోతే కష్టం, ఇటు మనిషి అటు పోతే కష్టం. ఆ విధమైనటువంటి నేపథ్యంలో ఫస్ట్ పోస్టింగ్ చాలా కత్తి మీద సాము లాంటిగా ఉండేది. సో గవర్నమెంట్ కూడా ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ చేయాలనే అది ఉంటుండేది. సో బాగా అంటే చాలా 24 అవర్స్కి బాగా కష్టపడ్డాం. ఫస్ట్ సబ్ డివిజన్. ఈ రెండు వర్గాలని మీరు కలిపారా, లేదంటే అదే కంటిన్యూ చేసుకుంటూ ఇంకోసారి ముందుకు వెళ్లకుండా మీరు ఏమైనా? కలపటం మన అంత ఈజీగా ఉండదు. బట్ అట్లీస్ట్ హింసాత్మకంగా అంటే వైలెన్స్కు ఉండొద్దు, ఈ క్రైమ్ చేయకూడదు అనేది, అంటే హింసాత్మక ఘటనలకు తావు ఇవ్వకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలనే దాంట్లో ఇద్దరిని పెద్దగా వైలెన్స్ ఏమో. నేను ఉన్న ఫస్ట్ 89లో ఉన్నాను, జనవరి నుంచి ఎలక్షన్స్ వరకు. బట్ ఆ టైంలో చాలా పీస్ఫుల్గానే ఉన్నారు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను ఎలక్షన్ టైంలో సడన్గా ట్రాన్స్ఫర్ అయింది నాకు. అప్పుడు 89 ఎలక్షన్స్ అప్పుడు ఏసీపీ మీర్ చౌక్ చేశారు అప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో. అంటే మీరు కర్నూలు చేశారు? ఫస్ట్ పోస్టింగ్ ఆళ్ళగడ్డ, కర్నూలు ఆళ్ళగడ్డ నుంచి సెకండ్ పోస్టింగ్ మీర్ చౌక్ వచ్చాను ఓల్డ్ సిటీలో. చాలా ఇబ్బందికరంగా, అంటే ఆ నేపథ్యానికి అసలు డిఫరెంట్ ఉంది. సో బట్ ఎలక్షన్స్ అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఎలక్షన్ కాగానే మళ్ళీ మహబూబ్నగర్ 3rd సబ్ డివిజన్ మహబూబ్నగర్కి వెళ్ళాను. మహబూబ్నగర్లో మనకి ఇంతవరకు ఆళ్ళగడ్డలో ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అటువంటిది ఉంటే, మహబూబ్నగర్కి వచ్చేవరకే హైపర్ సెన్సిటివ్, వాళ్ళు ఆల్మోస్ట్ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హైపర్ సెన్సిటివ్. ఇప్పుడున్న షాద్నగర్ వరకు కూడా ఉండేది మహబూబ్నగర్ సబ్ డివిజన్. సో చాలామంది అనేవాళ్ళు, నేను అంతకుముందున్న డిఎస్పీలో యూనిఫామ్లు చూడలేదు, నన్ను మఫ్టీలో చూడలేదని. సో 24 అవర్స్ మేము యూనిఫామ్లో రాత్రి 2-3 అవుతుండేది. టౌన్ చాలా కష్టం, అంటే సెన్సిటివ్గా బాగుండేది. అప్పుడే ఈ అద్వానీ గారి రథయాత్ర, తర్వాత అన్ని సో మెనీ డెవలప్మెంట్స్. అప్పుడు ఇక ఓల్డ్ సిటీలో విపరీతమైన కమ్యూనల్ లైట్స్. ఓల్డ్ సిటీలో ఏది జరిగినా కూడా దాని ప్రతిధ్వని మహబూబ్నగర్లో ఉంటుంది. సో అక్కడ జరగకుండా అలర్ట్గా ఉండటం. సో 2 o'clock అంటే టౌన్స్ నిద్రపోయిన తర్వాత మేము వెళ్ళి పడుకునేవాళ్ళం. డిఎస్పీగా అంటే ఫీల్డ్ ఆఫీసర్ కదా డిఎస్పీ, మా ఇన్స్పెక్టర్లు కానీ నేను కానీ. సో ఆల్మోస్ట్ ఎందుకంటే స్టాబింగ్స్ ఎక్కువగా అవుతుండేది ఆ టైంలో. మోడస్ ఆపరేట్ ఏంటంటే కమ్యూనల్, సో సెకండ్ షూ పోయి చూసేవాళ్ళకు, లేకపోతే లేట్ నైట్ తిరిగే వాళ్ళ మీద ఇటువంటి కత్తిపోటు సంఘటనలు జరుగుతుండేది. సో అవి ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సో బాగా కష్టపడ్డాం. ఎక్కడ కూడా అటువంటి కాకుండా చూసుకున్నాం. హైదరాబాద్ అంత కమ్యూనల్గా వచ్చినప్పటికీ 90లో మీకు తెలుసు, 90 డిసెంబర్లో ఎంత కర్ఫ్యూ కూడా వచ్చింది. బట్ మహబూబ్నగర్లో ఒక సింగిల్ ఘటన కూడా జరగకుండా మేము అప్రమత్తంగా ఉండటం, ఎంటైర్ సబ్ డివిజన్ ఫోర్స్ అలర్ట్ చేయడంతో
అప్పుడు కూడా బాగా చేస్తా అంటే మంచిగా చేసాం, ఎటువంటి సంఘటనలు మహబూబ్నగర్లో కాకుండా చేసామనే ఒక పేరు రావటం జరిగింది. అంటే ఇమీడియట్ 2 నేపథ్యాలు ఉన్నట్టు. ఒకటి ఫస్ట్ పోస్టింగ్ బాగా ఫ్యాక్షన్, రెండవది ఇది మహబూబ్నగర్ సబ్ డివిజన్ పూర్తిగా ఫ్యాక్షన్ లేదు ఇక్కడ. ఫ్యాక్షన్ కూడా కొంత ఉండే టౌన్ల వరకు. బట్ నా దృష్టిలో ఫ్యాక్షన్ కంటే కూడా కమ్యూనల్ ఏరియాలో పనిచేయటమే కష్టం. ఎందుకంటే ఫ్యాక్షన్లో ఏదైనా ఘటనలు జరిగినప్పటికీ కూడా దాని రామిఫికేషన్ టోటల్గా ఆ గ్రామంలో ఒక పెద్దగా మర్డర్ జరిగింది లేకపోతే జరిగింది అనుకుంటే అది అంతవరకే ఉంటుంది, అది 2-3 గ్రామాల వరకే ఉంటుంది. కానీ టౌన్లలో ఇటువంటి పెద్ద సబ్ డివిజన్స్లలో కమ్యూనల్గా అయినప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది, అసలు సబ్ డివిజన్ మీద ఉంటుంది. సో చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి. బట్ ఆ టెన్షన్లో ఎప్పుడు స్టాపింగ్ చేస్తాడు, ఆ టెన్షన్లో మనం ఇంకా సబార్డినేట్స్ మీద టెన్షన్ పెడితే ఇంకా ఉంటుంది. సో మీరు ముందు అడిగినట్టు నిబ్బరంగా ఉండేది అనేది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. జనరల్గా మీతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూకి ముందు అడిగినప్పుడు చెప్తున్నారు, ఆయన ఎక్కడ పనిచేసినా ఒక ఎఫెన్స్ అయినా లేదంటే ఒక హెచ్బి అఫెండ్ అయినా లేదా నైట్ హెచ్బి అయినా ఏ ఎఫెన్స్ అయినా ఓకే ఈ సజెషన్లో పండి అంటే సజెషన్ ఇస్తారు తప్పించి మిగతా ఆఫీసర్ లాగా మమ్మల్ని ఎప్పుడు ఆయన ఇన్సల్ట్ చేయలేదు. ఆల్రెడీ ఘటనలు జరిగినప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్కైనా కొంత అంటే ఒక భావనలో ఉంటారు. సో మనం అది జరిగిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా, నేను కూడా ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా సీనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ వేరే తిరిగా ఉంటుంది. అది మనల్ని ఇంకా కృంగతీస్తుంది. సో అది నాకు బాగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మా సబార్డినేట్ ఆఫీసర్స్ను ఏదైనా ఇన్సిడెంట్ పెద్ద నేరం జరిగినప్పుడు దాన్ని మనం జరిగిపోయింది దాని గురించి పెద్దగా పట్టించుకొని మనం ఇది జరగకుండా ఎట్లా చేయాలి, ఆ జరిగిన దాని మీద ఇమీడియట్గా దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని మీద ఆలోచన ఉంటుంది తప్పితే మనం అప్పుడు ఆ టైంలో మనం సబార్డినేట్స్ని ఎక్కువగా టెన్షన్లో పెట్టినా కూడా ఇంకా ఎక్కువ తప్పులు జరుగుతాయి. సో మీ సబార్డినేట్స్కి మీరు మోరల్ సపోర్ట్ ఇస్తూ వస్తున్నా, మీ సుపీరియర్స్ మీకు ఎప్పుడైనా సపోర్ట్ చేశారా లేదా? జనరల్గా ఫస్ట్లో అంటారు, ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని నేచురల్గా అంటారు. బట్ వాళ్ళకు కూడా అనాలని ఉండదు. బట్ ఆ టెన్షన్లో లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడ్డ పేరు వస్తుందనో జరగదు. బట్ ఓవరాల్గా సీనియర్ ఆఫీసర్స్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, సపోర్టెడ్ మీ. మీరు మహబూబ్నగర్లో చేస్తున్నప్పుడు ఎస్పీ ఎవరు ఉండేవారండి? నాకు 3 ఎస్పీలు. ఫస్ట్ మన ఫార్మర్ డీజీ అనురాగ్ శర్మ గారు 6 months ఉన్నారు. తర్వాత సిఎస్ నాయుడు గారు అని వచ్చారు. తర్వాత ఆయన సార్ ఒక 6 months ఉన్నారు. తర్వాత కృష్ణారాజు గారు అని 84 బ్యాచ్ టీ కృష్ణారాజు వారు. ఆ టైంలో నేను కడపకు. అంటే ముగ్గురులో ఎవరికి మీకు కంఫర్ట్గా ఉండేవారు? బాగుండదు అందరు కంఫర్ట్. నేను దాదాపు ఒక అదృష్టం అంటే లక్ ఏంటంటే ఏ సీనియర్ ఆఫీసర్ కూడా పనిచేసిన దాదాపు ఇప్పటికి 1989 నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఒక 25 సీనియర్ ఆఫీసర్స్ కింద పనిచేసి ఉంటాను. ఎస్పీలు అయితేంది, డిఐజీలు అయితేంది, కమిషనర్లు అయితేంది. ఆ 25 ఆఫీస్ ఎవరు కూడా నేను మంచి అంటే ఎక్కడ కూడా ఫ్రిక్షన్ కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ లేకపోతే వేరేది కానీ ఎక్కడ అందరితోటి ప్రతి సీనియర్ అధికారి బాగా సపోర్ట్ చేశారు, బాగా లైక్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సార్ మహబూబ్నగర్ తర్వాత ఎక్కడ పోస్టింగ్ వచ్చింది? సో 4th సబ్ డివిజన్ కడప జిల్లాకి వెళ్ళాను. సో మళ్ళీ కడప సార్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ కడపకి వెళ్ళటం అన్నట్టు. ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత కడప సబ్ డివిజన్ డిఎస్పీకి వెళ్ళాను. అప్పుడు 1991 పార్లమెంట్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ డిక్లేర్ అయినాయి. సో అప్పుడు కొద్దిగా టఫ్గానే ఉండే. ఆల్మోస్ట్ కడప పార్లమెంటరీ కౌంటర్ మ్యాన్ డెత్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ డెత్ జరగడంతో పోస్ట్ పోన్ అయింది. చాలా దురదృష్టకరమైన ఘటన అది. అంటే ఒక కావాలని చేయించినటువంటి ఘటన అన్నట్టు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని కావాలని చేయించడంతో అప్పుడున్న పరిస్థితుల్లో అతను పార్లమెంట్ కాకుండా చూడగలిగారు. అంటే మీరు పోస్టింగ్ తీసుకున్న తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి 19 పార్లమెంటు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అన్నమాట. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాజ్ కిడ్నాప్డ్ అండ్ మర్డర్డ్. అప్పుడు ఏముందంటే ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చనిపోయినా కూడా ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆ కేసు ట్రేస్ చేస్తారండి?
ఎవరు చేశారు? అంటే ఇప్పుడు అప్లికేషన్స్ బాగుండదు. అప్పుడు ఉండే మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. అతను అపోనెంట్స్ చేశారు, వారి అపోనెంట్స్ చేశారు. అంటే ఆ కేసులో అరెస్ట్ చేశారు? అరెస్ట్ అంతా ఇది ఓపెన్ బుక్, అందులో సీక్రెట్ ఏమైంది, ఎవరు చేయించారు ఏంటి అనేది అంతా అయిపోయింది. బట్ ఎలక్షన్ కౌంటర్ మైండ్ అయింది. అంటే రాజశేఖర రెడ్డి గారితో అంటే రేపు పొద్దున్న పోలింగ్ అండ్ దేవర్ టెలిఫోనింగ్ అన్నాడు. యాక్చువల్గా డెడ్ బాడీ ట్రేస్ కాకపోతే కూడా ఎలక్షన్ జరుగుతుంది. సో 2 days నుంచి అతను అవపడట్లేదు. సో ఎవరైతే మర్డర్ చేశారో అతడు రిపీటెడ్గా మా ఆఫీస్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు, మీరు ఇంకా ట్రేస్ చేయలేదా, అక్కడ ఉంది బాడీ, అది ఇది అని. సో మన వాళ్ళు పోయి కూడా చూసినా ఎక్కడో పెట్టారు పొదలలో. సో ట్రేస్ చేయమా దట్ ఫెలో ఇస్ కంటిన్యూస్, ఇంకా చేయలేదా, ఇంకా ఆఖరికి ఈవినింగ్ 9 o'clock 10 o'clock ట్రేస్ అయింది. సో పోస్ట్ మార్టం ఐడెంటిఫైడ్ వెంకట సుబ్బయ్య అనే క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఓకే. సో దాంతో 6 o'clock తెల్లారితే 7 o'clock పోలింగ్ స్టార్ట్ కావాలి, 5 o'clock ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ కౌంటర్. అంటే ఆ కడపలోకి వెళ్ళిన తర్వాత ఈ కేసు ట్రేస్ అయిన తర్వాత రాజశేఖర్ గారితో పరిచయం అయిందా, లేదా అంతకుముందే రాజశేఖర్ గారితో మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచి ఉంది? 88లో ప్రాక్టికల్ ట్రైనింగ్ 6 months ఉన్నాను కడపలో, అరవిందరావు గారు ఎస్పీ. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు మీకు పొలిటీషియన్స్తో పరిచయాలు జనరల్గా ఉంటాయి? అంటే వీల్ బి హోల్డింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాజంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను, కడప చిరంచౌక్ ఎస్ఐగా ఉన్నాను. సో అట్లా డిఎస్పీగా 1 month ఉంటాను. అట్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ పరిచయం అంటే జనరల్కి అప్పటి నుంచి కొద్దిగా తెలవడం. అందరూ అతనితో పాటు జనరల్గా పోలీసులో ఉన్నప్పుడు తెలవకుండా అనేది ఉండదు, బికాజ్ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు రావటం జరుగుతుంది. దట్టు రాయలసీమ జిల్లాలలో పోలీసుతో డెఫినెట్గా ఏదో ఒకటి వాళ్ళ అనుచరులు ఏదో దాంట్లో ఉంటారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పంద ఏ విధంగా ఉంటుంది? అంత కోపంగా ఉండేవారా, లేదంటే చాలా స్మూత్గా నవ్వుతూ అప్పుడు ఇప్పుడే నవ్వేవారు అదే దీంట్లో? ఇప్పుడే ఆల్వేస్ ఈజ్ ఏ కరిస్మాటిక్ లీడర్ అన్న డౌట్. ఎప్పుడు అట్లా అంటే వాళ్ళ దాంట్లో, బట్ పబ్లిక్ అంటే ఆఫీసర్స్ రిలేషన్షిప్లో ఆల్వేస్ బాగుండేవాడు. అంతే, ఈజ్ ఏ కరిస్మాటిక్ లీడర్ అని మనం అంటే. కడప నుంచి ఐ వెంట్ మళ్ళీ కర్నూలుకి వచ్చాను. ఓకే. సో కర్నూలులో లాంగ్ టర్మ్ ఉన్నాను డిఎస్పీగా, 2.5 years ఉన్నాను. అప్పుడు చెప్పుకోదగ్గ ఘటనలు అంటే పార్లమెంట్ బై ఎలక్షన్ అయింది, పివి నరసింహరావు గారు నంద్యాల బై ఎలక్షన్ పిఎం గారు. సో చాలా గురుతరమైన బాధ్యత అది. తర్వాత పాణ్యం బై ఎలక్షన్, విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ. అప్పుడు పాణ్యం ఫ్యాక్షన్ బాగానే ఉండేది కదా? బాగానే ఉండేది. కానీ మీరున్న టైంలో ఎలాంటి మటలు జరిగాయి? అప్పుడేం జరగలేదు. ఆ ఎలక్షన్కు జరిగింది. నాకు ఒక ఏరియా ఆఫ్ ఒక పోలీస్ స్టేషన్ జ్యూడిషియల్ ఇచ్చారు, చూసుకున్నాను. బోత్ ఏంటంటే ప్రైమ్ మినిస్టరు సీఎం ఒకటే జిల్లా నుంచి ఉండటం కొద్దిగా అరుదైన సంఘటన. ఆ టైంలో నేను కర్నూలు హెడ్ క్వార్టర్స్ డిఎస్పీగా ఉండడం కాబట్టి ఎక్కువగా సీఎం విజిట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఏ చిన్న జరిగినా కూడా జిల్లాలో, బికాజ్ బోత్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి కొద్దిగా సెన్సేషన్ ఉంటుంది. సో అటువంటి ఏం జరగకుండా కర్నూలు టౌన్ కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద టౌన్. సో అక్కడ కూడా కొద్ది కమ్యూనల్ ఫ్యాక్షను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాదాపు 2.5 years అక్కడ మహబూబ్నగర్లో ఏ విధంగా చేశాము. సో ఆల్మోస్ట్ రాత్రి 1-2 అవుతుండే అన్నట్టు. సో ఎక్కడ మేజర్గా ఏం జరగకుండా, అదే టైంలో బాబ్రీ మస్జిద్ డిమాలిషన్, అది కూడా ఒక 4-5 days కర్నూలు కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. సో దాన్ని ఎదుర్కొన్నాం, ఎటువంటి మేజర్గా జరగకుండా ఆస్తి. బికాజ్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరుగుతాయి. సో మేజర్ అంటే చాలా సంఘటనలు ఆ 2.5 yearsలో కర్నూలు సబ్ డివిజన్. అప్పుడు సబ్ డివిజన్ కూడా పెద్దగా ఉండేది, మధ్యలో నందికొట్కూరు వచ్చింది, కానీ నందికొట్కూరు కూడా ఇదే ఉండేది. నందికొట్కూరు కూడా ఫ్యాక్షన్కు అక్కడ ఈ బైరెడ్డి వాళ్లకు, తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి వర్గపోరు నేపథ్యంలో పోలీసింగ్ కొద్దిగా టఫ్గానే ఉండేది. ఓకే. కర్నూలు తర్వాత గద్వాల సబ్ డివిజన్కి వచ్చాను, మహబూబ్ నగర్. అక్కడ 1 year ఉన్నాను. మేజర్గా అక్కడ ఒక విధంగా కర్నూలుతో కంపేర్ చేస్తే పీస్ఫుల్. గద్వాల కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి సబ్ డివిజనే, కానీ అప్పటికీ పెద్దగా ఫ్యాక్షన్. గద్వాల అనగానే సారా తయారీ, కల్తీ సారా, కల్తీ కళ్ళు, కల్తీ ఏం లేదండి. అప్పుడు కర్ణాటక నుంచి తీసుకొచ్చి కొంత అమ్మేవాళ్ళు.
అక్కడ ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేసేవారు కూడా అప్పుడు వార్త వచ్చేది. అంటే అట్లాంటిది అంటే అప్పుడు సంవత్సరం గారు మంత్రిగా ఉండేవాళ్ళు. అంటే ఆయన కూడా చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఇటువంటి జరగకూడదు అని. అప్పుడు ఏంటంటే మనకు ఇది సారా బ్యాన్ కాబట్టి కర్ణాటకలో బ్యాన్ లేదు, అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అది. సో దాన్ని సమర్థవంతంగా అరికట్టగలిగాము. కొంత అవుతుంది కానీ బట్ మేజర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే చేయగలిగాం. గద్వాల కొంత పీస్ఫుల్ సబ్ డివిజన్ అప్పటికే. థింగ్ ఈజ్ ఎలక్షన్స్ 94 ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండేది. అలంపూర్ టోటల్ కౌంటర్ మ్యాండ్ అయింది. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన అన్నట్టు. అలంపూర్ నేను ఒరిజినల్గా ఎలక్షన్ అయినాటికి గద్వాల్ ఇన్ఛార్జ్, ఇంకో డిఎస్పీ అలంపూర్ పెట్టారు. మధ్యాహ్నం నాటికి అలంపూర్లో కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పి నన్ను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళా ఉన్నారు. సో అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది, కానీ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కర్నూలు జిల్లా అభ్యర్థులు. ఓకే. అలంపూర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి కొత్తగూడ ప్రకాష్ రెడ్డి. సో వాళ్ళు పోయి తుంగభద్ర ఒకటే అక్కడి నుంచి రావటం ఇదంతా. సో ఆన్ పోలింగ్ డే కొంత ఇద్దరు అప్పుడులో మీరు చెప్తున్న టైంలో ఎలక్షన్ టైంలో మధ్య తుంగభద్రలో ఉండి ఈ రెండు వర్గాలు కొట్టుకోవడం కూడా ఘటన జరిగింది. అది ఆన్ పోలింగ్ డే అయిన నాడు ఆల్మోస్ట్ అయింది. నేను వెళ్ళి పెద్ద వైలెన్స్ అయింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అరెస్ట్ చేసిన సందర్భంలో కర్నూలు నుంచి పెద్ద ఎత్తున అక్కడ రావటం, అలంపూర్ చౌరస్తాలో. సో ఆల్మోస్ట్ ఫైరింగ్ కాడికి అంటే పోలీస్ కార్ల వరకు దారి తీస్తుందాం అనే అటువంటి భయాందోళనలు ప్రజలలో వచ్చింది, మా సీనియర్ అధికారులు కూడా వచ్చింది. కానీ నాకుండే పరిచయాలతోటి కర్నూలు జిల్లా లీడర్స్తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్న ర్యాపోతో కావచ్చు, సో సింగిల్ లాఠీచార్జ్ చేయకుండా నేను ఆ రోజు చాలా ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్. ఆ రోజు ఆడ ఉన్న మా అడిషనల్ ఎస్పీ గారు కానీ వీళ్ళు కానీ అసలు ఆల్మోస్ట్ చేజారిపోతుంది అని చాలా. ఎందుకంటే అప్పుడులో ఆ తుంగభద్రాన్ని అడ్డంగా పెట్టుకొని రెండు వర్గాలు కొట్టుకోవడం, ఆ నదిలో కొట్టుకుంటారని. సో ఈ ఆఖరికి ఈష్ కుమార్ గారు ఎస్పీ ఉండే, ఆయన అల్టిమేట్గా సార్ మహబూబ్నగర్లో ఉన్నారు. సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు, మీరు ఏది మంచిది అనుకుంటే అది చేయండి, అది సపోర్ట్. బట్ జనరల్గా ఎట్లుంటుంది అంటే పోవచ్చు, యాక్షన్ తీసుకుంటే తర్వాత ఉంటుంది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎంతో పేషెన్స్ అవసరం అటువంటి వాటిలో. సో మనకు ఉండేటువంటి ర్యాప్ కూడా వ్యక్తిగత పరిచయాలతో సో ఎవరికి అన్యాయం జరగదు, ఇద్దరిని బోత్ సైడ్స్ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం అని నచ్చచెప్పి ఇద్దరిని. అండ్ మెయిన్ అందులో మళ్ళీ కోణం ఏంటంటే మళ్ళీ తెలంగాణ కోణం కూడా వచ్చింది. అక్కడ ఇంకో క్యాండిడేట్ మన అలంపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాజ్ ఫ్రమ్ కొత్తకోట. సో వాళ్ళు కూడా ఇటు సైడ్ నుంచి వచ్చారు, మహబూబ్నగర్ సైడ్ నుంచి కొంత రావటం. మమ్మల్ని పొమ్మంటారు కానీ అక్కడ రాయలసీమ వాళ్ళు ఎందుకు పొమ్మంటారు మీరు, మేము బాగుంది ఇది. సో అట్లా బట్ వాళ్ళతో కూడా చెప్పి ఎక్కడ నాట్యమైన సింగిల్ అంటే ఈవెన్ లాఠీ చార్జ్ జరగకుండా కూడా ఒక 2 hours ఐ స్ట్రగుల్డ్ ఎలా 2.5 hours చాలా ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ ఉంటుంది. అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోయినట్టు చాలా పీస్ఫుల్గా మంచిగా అయిపోయింది. అండ్ చాలా అప్రిషియేషన్స్ జరిగాయి. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ 2-3 రోజులనే అందరూ ముఖ్యమంత్రులు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రచారానికి మళ్ళీ వచ్చారు. సో అసలు చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉండే ఎలక్షన్. సో ఎంటైర్ స్టేట్లో అదే బై ఎలక్షన్ మళ్ళీ. సో అది కాగానే నెక్స్ట్ డే కౌంటింగ్. సో టోటల్ ఫోర్స్ అప్లై చేశారు, ఇచ్చారు. అది చాలా మంచి అంటే మర్చిపోలేనటువంటి ఎక్స్పీరియన్స్. ఆలంపూర్ బై ఎలక్షన్. ఓకే. తర్వాత ఎక్కడ పోస్టింగ్? తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ టు నర్సంపేట్, వరంగల్. మావోయిస్ట్ ప్రాబల్యం. సో మొదలు ఫ్యాక్షను కమ్యూనల్, మళ్ళీ ఫ్యాక్షను కమ్యూనల్, అది తర్వాత ఫైనల్గా మళ్ళీ మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి ఏ టైప్ రావటం. అక్కడ 6 months ఉన్నాను జనరల్గా. అంతలో నర్సంపేటలో అప్పుడు బాగానే యాక్టివిటీ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు అంతవరకు చేసినటువంటి పోలీసింగ్ విధానమే వేరు, అక్కడ పోయిన తర్వాత చేసిన విధానం. అసలు యాక్చువల్గా మనం యూనిఫామ్ కూడా యూనిఫామ్ లేదు, వెహికల్స్లో పోయేది లేదు. ఇప్పుడు పోయిన 2-wheeler పోవాలి, లేదు చెప్పకుండా పోవాలి, ఆర్టీసీ బస్సులో పోవాలి. సో టోటల్గా మళ్ళీ దానికి అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొంత టైం పట్టింది. బట్ లక్కీలీ పెద్దగా సంఘటనలు కానీ జరగలేదు.
ఓన్లీ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి అప్పుడు 95 మార్చ్ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడం, వాటిని ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా నిర్వహించడం. అప్పుడు ఏంటంటే ఫోర్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం, ఎలక్షన్స్ పోయి మళ్ళీ సేఫ్గా తిరిగి రావటం, అదే ఇంపార్టెంట్. సో స్పెషల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి బస్ మీద కూడా అటాక్ అయింది కదా, అటాక్స్ అయినాయి. మా నర్సంపేట సబ్ డివిజన్లో కాదు కానీ వేరే కొన్ని చోట్ల అయినాయి. సో అంతకంటే ముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇన్సిడెంట్స్ అయినాయి. 94 జస్ట్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు సో బిఎస్ఎఫ్ వాళ్ళనే ల్యాండ్ మైన్ చేసి చాలా ప్రాణ నష్టం జరిగింది. బట్ లక్కీలీ 95 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు నేను సంపేట్ చేసుకున్నప్పుడు ఎటువంటి సంఘటనలు కానీ జరగలేదు. అది కాగానే నాకు ఐ గాట్ ప్రమోటెడ్ ఇన్ 95 జూలైలో అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. అక్కడిగానే నన్ను ఓఎస్డీ అంటే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్గా వరంగల్ ఇచ్చారు. సో ఆ విధంగా నేను 1989 నుంచి 1995 జూన్ ఆల్మోస్ట్ 7 years కంటిన్యూస్గా ఉన్నాను సబ్ డివిజన్స్లో. సో డిఎస్పీగా మా బ్యాచ్లో 30 మంది డిఎస్పీస్లలో అరుదైన గౌరవం ఒక 3-4 దక్కింది. అందులో నేను ఒక కంటిన్యూస్గా ఉండటం. మీతో పాటు మరిద్దరు ఎవరు? సూర్యప్రకాష్ ఉన్నారు, సూర్యప్రకాష్ రావు, బాలకృష్ణ, 3-4 మా బ్యాచ్మేట్స్ ఉన్నారు. ఓకే, కంటిన్యూస్గా యూనిఫామ్లో డిఎస్పీగానే ఉన్నారు. మధ్యలో కొంతమంది అటు ఇటు వెళ్ళారు చాలా వరకు. బట్ నేను 1989 జనవరి నుంచి 1995 తర్వాత కూడా నేను మళ్ళీ అడిషనల్ ఎస్పీగా నెక్స్ట్ 7 years అడిషనల్ ఎస్పీ ఉన్నాను 2002 వరకు. సో ఫస్ట్ అడిషనల్ ఎస్పీ ఆ ఏడియన్లో కూడా అడిషనల్ ఎస్పీస్గానే ఉండిపోయాను 3 జిల్లాలు. ఫస్ట్ అడిషనల్ ఎస్పీ వరంగల్, నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ తిరుపతి, తర్వాత అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం రూరల్, తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్లో అడిషనల్ ఎస్పీ. ఓకే, అంటే తిరుపతి, విశాఖపట్నం, మహబూబ్ నగర్ 3 డిఫరెంట్ కల్చర్స్ కనిపిస్తుంటాయి, డిఫరెంట్ క్రైమ్ కూడా ఉంటుంది. తిరుపతిలో మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కనపడుతుంది. మీకు చెప్పిన విశాఖపట్నంలో రూరల్లో అప్పుడు సోషల్ ఈవిల్స్ అటువంటివి ఎక్కువ ఉంటాయి, గంజాయి సాగులు అని ఉండేది. మహబూబ్ నగర్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉండేది అప్పుడు మహబూబ్ నగర్. అంటే ఈ 3 ప్రాంతాల్లో మీకు బాగా ఎక్కువ వర్క్ చేశాను అన్న ప్రాంతం ఇది? సో నేను చేసిన ప్రాంతాలు అన్నీ కూడా ఏదో ఒక దాంట్లో ఏదో ఒక దానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఏరియాస్. సో కాబట్టి ఒక ఏరియాలో బాగా చేశాను లేదా ఇంకో ఏరియాలో లేదన్నట్టు. బట్ నాకు వచ్చిన పోస్టింగ్స్ అన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉన్నటువంటి పోస్టింగ్స్. కొంత గొప్ప తిరుపతిలో విఐపి బందోబస్తు చాలా ఉంటుందండి. సో 96లో టోటల్ దాదాపు 1 year 2 months ఉన్నాను నేను అడిషనల్ ఎస్పీ తిరుపతిగా. సో మెయిన్ బాధ్యత అది. వచ్చిన విఐపీస్ని సేఫ్గా కొండ మీద తీసుకెళ్ళాలి. మళ్ళీ అది అలిపిరి తర్వాత నారాయణ. సో అంటే అటువంటి సంఘటనలు ఏం జరగకుండా అంటే జనరల్గా ఏంటంటే అంటే మీరు వచ్చిన తర్వాత అలిపిరి మీద అటాక్ అయిన, అలిపిరిలో చంద్రబాబు అటాక్ అయిన టైంలో ఒక ఇష్యూ కూడా జరిగింది. కొండ ప్రాంతం పైన విజిలెన్స్ ఉంటుందా, కొండ కిందేమో అడిషనల్ ఎస్పీ అన్నది. కానీ అప్పుడులో 2 నాకే వస్తుందంటూ ఒక అడిషనల్ ఎస్పీ వివాదం చేయడం కూడా అయింది. కానీ బట్ లోకల్ పోలీస్దే బాధ్యత. ఓహో, ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీది, జిల్లా అడిషనల్ ఎస్పీతో బాధ్యత ఉంటుంది ఎక్కడైందండి. విజిలెన్స్ తిరుమల విజిలెన్స్ వాళ్ళు టెంపుల్ వరకు చూసుకోవాలి తప్ప కొండ కింద నుంచి కొండ కింద లేదు పైన లేదు. ఇట్ ఈస్ టోటల్లీ అడిషనల్ ఎస్పీ బాధ్యత. ఓకే, ఏమైనా జరిగిందంటే మేము డెఫినెట్గా చాలా తీసుకున్నాం. అంటే ఎప్పుడైనా ఘటన జరిగినప్పుడే తెలుస్తుంది అని, ఘటన జరగకపోతే అది జరగకుండా ఉండేందుకు పోలీసు పడ్డ శ్రమ చాలా తక్కువ మంది గుర్తిస్తారు. సో అది జరగలేదంటే మేము ఎంత శ్రమ పడ్డాము అనేది. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు కూడా ఉండేది. సో బట్ ఎన్నోసార్లు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు. అప్పుడు తిరుపతికి విఐపి తాకిడి కూడా ఎప్పుడూ ఉంటుంది, అప్పుడు కూడా ఉంది. సో బట్ ఎటువంటి ఘటనలు జరగకుండా చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించడం. సో పైన కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా బేసికల్ అప్పుడు 96లో ఎలక్షన్స్ కూడా 96 ఏప్రిల్ ఎలక్షన్స్ జరిగాయి, జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్. దానికి బందోబస్తు తిరుపతి అడిషనల్ ఎస్పీ ఏంటంటే 3 సబ్ డివిజన్స్ టోటల్గా ఇన్ఛార్జ్ ఉంటారు. శ్రీకాళహస్తి, తిరుపతి, నగేరియా, పుత్తూరు. సో ఈ ఏరియాలో టోటల్గా లా అండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ అడిషనల్ ఎస్పీ చూసుకోవాలి. ఎస్పీ గారు చిత్తూరులో ఉంటారు, మళ్ళీ ఇక్కడ ప్రోటోకాల్ కూడా చూసుకోవాలి. సో ఎక్కువగా వర్క్ బాగానే ఉంటుంది. విశాఖపట్నంలో ఓకే, కొద్దిగా కంపేర్ టు అదర్ ఏరియాస్ చాలా పీస్ఫుల్ ఏరియా, రూరల్ ఇష్యూ. ఒకటే ప్రాబ్లం, అప్పుడు ఏజెన్సీలో
అవి ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం, గంజాయి, రంగురాళ్ళు రంగురాళ్ళు అది మనకు సంబంధం లేకున్నా ఒకసారి మన మీద వచ్చి పడుతుంది. ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, పోలీస్ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు, అదే కింది లెవెల్లో ఏదో లాలుచి పడ్డారు దాంతో జరిగినాయి. బట్ లక్కీలీ రంగురాల్లో ఏం జరగలేదు. అనుకునే దురదృష్టకరమైన సంఘటన నేను ఉన్నప్పుడే లోతుగడ్డ దగ్గర ల్యాండ్ అండ్ బ్లాస్ట్ టైం. సో 7 మంది మనం పోలీస్ సోదరులు చనిపోవటం అది చాలా తీవ్రంగా కలిసివేసింది. అంటే పోకుండా ఉంటే ఎంతో అంటే చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఒక చిన్న తప్పిదంతో అప్పుడు పోయిన డిఎస్పీ మరలా ఏదో మర్చిపోయానని చెప్పి మళ్ళీ అదే రూట్లో వెహికల్ పంపించాడు. మళ్ళీ వాళ్ళు అదే ఆతృతతోటి మళ్ళీ డిఎస్పీ గారు ఏదో పని చెప్పారని చెప్పి మళ్ళీ ఆతృతతోటి రావడంతో అది చూస్తున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ పోయేది చూశారు, మళ్ళీ వెళ్ళి చూశారు, మళ్ళీ వచ్చేటప్పుడు బ్లాక్ చేయడంతో 7 మంది పోలీస్ సిబ్బంది చనిపోవడం. కొద్దిగా అంటే మీరు అందులో కూంబింగ్లో మీరు లేరు? నేను లేను కానీ బట్ అంటే జిల్లాకు చెడ్డపేరుగా అడిషనల్ ఎస్పీగా ఉన్నాను. సో అప్పుడు ఎస్పీ గారు కూడా లీవ్లో ఉంటారు. ఎవరండి ఎస్పీ గారు? ఇప్పుడు రాజీవ్ రతన్ గారు ఉన్నారు. రాజీవ్ రతన్, ఓకే. అది మొత్తం బడ్డేనంతా మీ మీద చనిపోయినాం కాబట్టి మేజర్ ఇన్సిడెంట్ అయింది. డిఐజీ గారు కూడా వేరే పని మీద హైదరాబాద్కి వచ్చారు. సో టోటల్ సీనియర్ ఆఫీసర్స్ పైనుంచి హైదరాబాద్ నుంచి అదంతా మీకు తెలిసే ఒక ఘటన జరిగినప్పుడు సో ఎంతమందికి ఆన్సర్ చేయాలి, ఎంతమందికి చేయాలి, గవర్నమెంట్ ఉండే. అలాగే అది అయిన తర్వాత నేను మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చాను. మహబూబ్నగర్కి వచ్చినప్పుడు కూడా రాజ్యానాయక్ గారు చనిపోయారు. ఆయన మీద అటాక్. నేను అప్పుడు మహబూబ్నగర్ ఓఎస్డీగానే ఉన్నాను. అడిషనల్ ఎస్పీలో కూడా ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్. అప్పుడు కూడా ఎస్పీ గారు లేరు, బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆ రోజు చాలా ప్రెషర్ ఉంటుంది, బాడీ తీసుకురావాలి. బాడీ అక్కడ మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు. అక్కడ అతన్ని కాల్చి చంపడం జరిగింది. సో బాడీ తీసుకురావడానికి కూడా చాలా ప్రికాషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఒక బెయిట్ అవుతుంది. ఒకసారి ఏమైందంటే వీఐపీని ఏదో చంపేసి పోలీసు వస్తే మళ్ళీ అనదర్ ఇన్సిడెంట్ చేస్తారు, ల్యాండ్ మ్యాన్కు రెడీగా ఉంటారు. సో చాలా ప్రికాషన్ తీసుకొని లేట్ నైట్ తీసుకురావడం జరిగింది బాడీని. అప్పుడు ఎంత ఓవర్ సీయింగ్ చేయటం, ఇప్పుడు డెఫినెట్గా చాలా ఫోన్స్ అవి సీనియర్ ఆఫీసర్ బ్రీఫ్ చేయాలి. సార్ వైజాగ్లో జరిగినప్పుడు లోతుగట్ట కానీ లేదంటే మహబూబ్నగర్లో జరిగినప్పుడు ఈ రెండింటి మీద రివెంజ్ ఏమైనా తీసుకున్నారా, లేదా తర్వాత వాళ్ళు ఏమైనా ఎన్కౌంటర్ అయ్యారా, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏమైనా? రివెంజ్ అంటే జనరల్గా బయట ప్రపంచంలో అట్లా అనుకుంటుంటారు రివెంజ్లో ఇదని. నేచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేసుకుంటూ పోతుంది. ఎక్కడైనా తారసపడ్డప్పుడు తిరగడం తప్పితే అదే పనిగా ఎక్కడ ఈ 2 ఇన్సిడెంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందా, లేదా తర్వాత సబ్సిక్వెంట్గా అయింది? నాట్ కనెక్టెడ్, దీనికి పెద్ద కనెక్టెడ్ లేదు. సబ్సిక్వెంట్గా జనరల్గా విశాఖపట్నంలో కొన్ని ఎన్కౌంటర్ జరిగినాయి, తర్వాత మహబూబ్నగర్లో జరిగినాయి. అది దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఓకే. తర్వాత ఎస్పీగా ప్రమోషన్. సో మహబూబ్నగర్ అడిషనల్ ఎస్పీ తోటి నాకు ఐపీఎస్ ప్రమోషన్ తోటి ఎస్పీ అయ్యాను. సో యాంటీ కరప్షన్ బ్యూరోలో ఇక్కడ కూడా ఒక రికార్డ్. అంటే నేను ఫస్ట్ 13 years టోటల్గా యూనిఫామ్ సర్వీస్లో ఉన్నాను. 89 నుంచి 2002 వరకు కూడా ఒక అరుదైన రికార్డ్ ఇది కూడా. ఒకరోజు కూడా ఈ 13 ఏళ్ళు నేను సింపుల్ ఒకరోజు లీవ్ పెట్టింది కూడా లేదు. అంటే అలా ఉంటుండేది అన్నట్టు. సో అడిషనల్ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఉంటే ఫెస్టివల్స్ కూడా లీవ్ ఇవ్వరు, ఏదో ఒకటి ఉంటారు, అది అంటారు, ఇది అంటారు. సో ఆ పండుగలు లేవు, పబ్బాలు లేవు అన్నట్టు ఉండేది. అంటే యూనిఫామ్ తీసేసి మఫ్టీలో ఆఫీస్కి వెళ్ళేది 2002 ఏప్రిల్లో వచ్చింది అవకాశం. 13 సంవత్సరాలు యూనిఫామ్ తీయకుండా సెలవు పెట్టకుండా వర్క్ చేశాను, ఆ పండుగ పబ్బలేను. కానీ అంతకుముందు హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగం చేస్తుంటూ ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం దిగి ఉద్యోగం వదులుకొని ఈ 24 hours సర్వీస్కి వచ్చినాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అప్పుడప్పుడు అయ్యేవాళ్ళం డెఫినెట్, ఫ్యామిలీ అవుతాం అంటే. కానీ బట్ మనం కోరుకొని వచ్చాం కదా. సో బ్యాంక్లో అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దిగొచ్చు, సండే బ్యాంక్లో బాగుండేది డెఫినెట్గా. హాలిడేస్ ఉంటాయి, ఉంటుంది. బట్ బ్యాంక్లో కూడా కొంత టెన్షన్స్ ఉంటాయి, లోన్ రికవరీస్ అవన్నీ. బట్ దీంతో కంపేర్ చేస్తే అంత ఉండదు. బట్ ఇది కోరుకొని వచ్చాము మనం, ఇక తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కూడా వర్క్కు మనం భయపడి లేకపోతే అట్లా లేదు. కాబట్టికే సీనియర్ ఆఫీసర్లు గుర్తించారు కాబట్టికే నాకు కంటిన్యూస్గా రావడం జరిగింది అట్లా ఆ విధంగా పోస్టింగ్స్. సో ప్రభుత్వం కానీ సీనియర్ అధికారులు గుర్తించారు. ఎక్కడ కూడా నేను రెస్ట్ తీసుకుంటా అంటే కూడా తీసుకోలేని పరిస్థితి. సో కంటిన్యూస్ 13.5 years
అలా ఉన్నాను. ఫస్ట్ టైం ఎస్పీ అయిన తర్వాత ACB. యాంటీ కరప్షన్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్గా పోస్టింగ్ రావడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ తెలంగాణ లేదంటే సిఐఓ ఎక్కడ చేశారు? అంటే సిఐయు కొన్ని రోజులు ఉన్నాను, తర్వాత రాయలసీమ రీజన్కి ఉన్నాను. ఓకే, రీజన్కి ఇచ్చారు. మహంతి గారు డైరెక్ట్ డీజీ ఏసీబీ ఉండే. సో అప్పుడు ఇక ఫస్ట్ టైం నేను 14 years తర్వాత మళ్ళీ ఇక 5 తర్వాత ఇంటికి పోతే ఎవరు ఆఫీసులు అనేది సపరేట్ అయ్యింది. అంతవరకు ఆఫీసులు అంతా ఒకటే, ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీసు అది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ 14 years 2 రోజులు హాలిడేస్ వస్తే ఏం చేయాలని అర్థం కాదు. అంటే అప్పుడు కలర్ఫుల్ డ్రెస్లు కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళటం, పండుగలు వస్తే ఎటైనా పోవటం. సో తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏసీబీలో మంచి కేసులు చేశారు, ట్రాప్ కేసులు కానీ డిఏ కేసులు కానీ. నాకంటే ఏసీబీ ఒక విధంగా ఉండేది నాకు. అంటే మంచి అంటే ఇక ఎదుటివాడిని బాధించేది కదా అది ఒక విధంగా. అంటే ఏసీబీలో 2 రకాలు ఉంటాయి కదా. ఒకటి మీరు అన్నట్టు డిఏ కేసులు అంటే ఎదుటివాడు బాధించేది, ట్రాప్ కేసులో బాధించడం కాదు కదా, ఆయన విక్టిమ్ బాధిస్తాడు. ట్రాప్ కేసులు చేసాం బాగానే. బట్ జనరల్గా జాయింట్ డైరెక్టర్ లెవెల్లో ట్రాప్కి పోము మేము. సో డిఏ కేసెస్లోనే కొంత వేయలేదు. డిఏ కేసులు చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. కానీ డిఏ కేసులు ఎందుకు సార్ ఎక్కువ కన్విక్షన్ అవ్వకుండా ఎక్విట్ అయిపోతుంటాయి? కన్విక్షన్ అంటే అప్పుడు డిఏ కేసులు చేసేటప్పుడు ప్రూఫ్ అనేది బేసికల్గా డిఏ కేసులలో రికార్డెడ్ ఎవిడెన్స్ మీదనే పోతారు. సో జనరల్గా ఎంప్లాయీస్ ఎక్కువగా వాళ్ళ పేరు మీద ఉండవు, మనం కనెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తాము. బట్ ఒకటేంటంటే డైరెక్ట్గా ఉండదు అన్నట్టు. సో ఆ ఇన్ఫరెన్స్లో కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కువగా ఉంటుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆల్వేస్ గివ్స్ టు ది ఎంప్లాయీ. సో అలా పోతుంది. కానీ ఏసీబీలో మీరు పనిచేస్తున్న టైంలో, మహంతి గారు ఉన్న టైంలోనే ఆ డిఏ కేసులో కూడా అక్యూజ్డ్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలని ఒక ఫస్ట్ టైం జీవో తీసుకొచ్చారు. అప్పుడు అంతవరకు డిఏ కేసుల్లో అప్పుడు డిఏ కేసులో లేదు, అప్పుడు గవర్నమెంట్ జీవో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సీఎంగా తప్పడుతున్నారు. కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే అప్పుడు రీజనింగ్ ఏంటంటే అంత కోట్ల ఆస్తి అవినీతి మనం డిఏ కేసు చేసినప్పుడు బెయిల్ ఇచ్చి పంపించేస్తే ప్రజలకి ఏం సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. సో ఒక విధంగా అంటే అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అంత అవినీతి మనం పెద్ద పెద్ద కేసులు పెట్టి అతనికి ఏమాత్రం లేకుండా ఏమంటే నెక్స్ట్ డేనే సొసైటీలో తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏం సంకేతం పోతుంది అని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ డిఏ కేసులు అరెస్టులను ఒకసారి ఆలోచించాలి అంటూ నాకు తెలిసి అట్లా లేదనుకుంటా. మన సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ చిన్న చిన్న కేసులలో మళ్ళీ ఏమైనా అనుకుంటున్నారు. బట్ బేసికల్గా పెద్ద పెద్ద కేసెస్లలో బట్ అయినా కూడా ఎన్ని రోజులు ఉంటారో, ఒక 10 daysలో మళ్ళీ వస్తారు కదా, బెయిల్ అయితే వస్తుంది. కానీ 10 days అయినా వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి వాళ్ళకి పనిష్మెంట్ ఏది ఉంటుంది. బట్ అది ఎవరు చేయమన్నారు మరి? డిఏ కేసు రాకుండా చూసుకోవాలి కదా ప్రభుత్వం. సార్ ఏసీబీ తర్వాత మీరు నెక్స్ట్ ఏసీబీలో ఉన్నప్పుడే నేను యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్ కొసావోకి వెళ్ళాను. సో దాన్ని సెలెక్ట్ అయ్యాము. ఐపీఎస్ ఆఫీస్ని ఢిల్లీకి పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ 200-300 మన ఇండియన్ కంటింజెంట్ పోవాలి. ఓకే. సో ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు. డిస్టర్బ్డ్ ఏరియా, యుగోస్లావియాలో ఒక చిన్న ప్రావిన్స్ కోసావో. అక్కడ ఎలాగుంది సార్ సిచ్యువేషన్? అక్కడ పోయినప్పుడు అంటే జనరల్ పోలీసింగ్కి వెళ్ళాము. నేను అప్పుడు సో 1 yearకి వెళ్ళి వచ్చాము అన్నమాట. అంటే అక్కడ పోలీసింగ్ వేరు, మనది వేరు. అంటే ఇంకా అక్కడ అది నేషన్ కూడా కాలేదు, ఇండిపెండెంట్ కాలేదు. వేరు ఓన్లీ అబ్జర్వింగ్ అండ్ వాళ్ళు గైడ్ చేయటం. ఎట్లా మోస్ట్ ఆఫ్ ద టైం పెట్రోలింగ్ పోలీసింగ్లో ఉండేది. తర్వాత కొన్ని రోజులు పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ లోకల్ ఆఫీసర్స్ని ట్రైన్ చేయటం కొంత. ఎందుకంటే 2006లో అది ఇండిపెండెంట్ నేషన్ అయింది. ఓకే. సో మనకు ఆర్మ్డ్ డ్యూటీస్ అంటే నాటోను దే విల్ టేక్ కేర్ ఆఫ్ మేజర్ లా అండ్ ఆర్డర్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ కేసెస్ ఇన్వెస్టిగేషను, ఈ కేసెస్ సిడీస్ రాయటం ఇటువంటి వాటి మీద కొంత లోకల్ ఆఫీసర్స్. అండ్ టు హ్యావ్ దట్ దాని ఏమంటారు, అన్ని కంట్రీస్ వచ్చిన దాని మీద న్యూట్రాలిటీ ఉంటుందని. అక్కడ ఏంటంటే 2 జాతుల మధ్య వైరము కొట్లాటలు ఉన్న దాంట్లో సో లోకల్ ఆఫీసర్స్ మీద అంత ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ మీద సమ్ న్యూట్రల్ ఉంటారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో న్యూట్రాలిటీ అనేది ఇంపార్టెంట్. సో దాని గురించి మమ్మల్ని పెట్టడం జరిగింది. సో 1 year ఉన్నాను. అంటే ఇక అక్కడ అంతా మనమే చేసుకోవాల్సి వస్తుంది అన్ని పనులు. ఇక్కడ పోలీసింగ్ అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ కదా. మన ఓన్ వెహికల్ కూడా మనం డ్రైవింగ్ మనమే చేసుకోవాలి, మన వంట మనమే చేసుకోవాలి, అంతా మనమే చేసుకోవాలి, ఎవ్రీథింగ్.
సో మళ్ళీ మేము వెనకట హాస్టల్లో ఉన్న రోజులు గుర్తొచ్చేది. కాలేజీ రోజులు ఎట్లా ఉండేది, ఎట్లా వండుకొని తినేవాళ్ళం. సో మన వంట మనమే చేసుకోవాలి. అక్కడ నుండి మరి డైరెక్ట్గా తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కర్నూలు ఎస్పీ. సో కర్నూలు ఎస్పీ ఈజ్ ద వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ మై పోలీస్ క్యారియర్. మీరు కర్నూలు ఎస్పీగా అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వటం ఒకటి, ప్లస్ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 జిల్లాలు చాలా ఇంపార్టెంట్. కర్నూలు, గుంటూరు, వరంగల్. ఈ జిల్లా ఎస్పీలకు ఓన్లీ వెరీ సీనియర్గా ఉన్న ఐపీఎస్ అధికారులు కానీ లేకపోతే బాగా ప్రొఫెషనల్గా కాంపిటెంట్ ఉన్న అధికారులు మాత్రమే నియమించడం అనేది జరుగుతూ ఉండే. అప్పుడున్న ప్రభుత్వం నన్ను కర్నూలు ఎస్పీగా చేయటం, అప్పుడున్న కొంత సీనియర్ అధికారులు అడ్డు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నన్ను కర్నూలు ఎస్పీగా నియమించింది. ఆ నియమించినందుకు మీరు అన్నట్టు ఆ 3 years నేను ఈవెన్ ఒక రోజు కూడా లీవ్ పెట్టలేదు కర్నూలులో. సో అంటే నా యొక్క అంటే దాంట్లో ప్రభుత్వం నా మీద అయితే నమ్మకం పెట్టుకొని పెట్టేదో ప్రభుత్వం నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. 3 yearsలో ఐ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. అంటే మీకు కర్నూలు ఎస్పీ పోస్టింగ్ ఇచ్చినప్పుడు అడ్డుకున్న అధికారులు ఎవరండి? అంటే అడ్డుకున్నట్టు కాదు, బట్ వాళ్ళు చెప్తారు ఎక్స్పీరియన్స్ కాదు, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎందుకు వేరే జిల్లా. మీరు కర్నూలు చార్జ్ తీసుకున్న టైంకి ఆల్రెడీ మీకన్నా సీనియర్ ఆఫీసర్లు ఎన్కౌంటర్లు చేస్తూ ఆ ప్రాంతం అంతా క్లీన్ చేశారనేది ఒక వార్త ఉంది. అంటే ఆ క్లీనింగ్ కంటిన్యూ అయిందా లేదా మరొకసారి అది పెరిగే అవకాశం కనిపించింది? అంటే చాలా అంటే 2001 ఆ 2002 మరంతరం జరిగింది. నేను వెళ్ళింది 2004లో. బట్ అదేం అంటే ఆ ఎన్కౌంటర్స్ అవన్నీ అటువంటి ఆ నేపథ్యం వేరండి. అప్పుడు 2001-2000 నేపథ్యంలో ఆ నేపథ్యంలో వాళ్ళు చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేపథ్యంలో వేరే నా అంటే ఒక్కొక్క ఆఫీసర్ స్టైల్లో ఒక తిరిగా ఉంటుంది. సో నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ టైప్. ఆ టైప్ చేయవలసిన అవసరం లేదు, అది లేకుండానే కంట్రోల్ చేయగలిగాను. అంటే మీకన్నా ముందు 2 ఆఫీసర్లు కూడా ఎన్కౌంటర్తోనే అదంతా కొంత చేసి ఉండొచ్చు, బట్ అది సమాజం కూడా హర్షించాలి కదా ప్రతిదీ అనుకోండి. కానీ వాళ్ళు చేసిన ఎన్కౌంటర్లో కొన్ని ఫేక్ అని కూడా ఇప్పుడు వార్తలు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా కేసు వెళ్ళింది. జనరల్గా ఉంటుంది, అన్ని ఫేస్ చేయాలి. కానీ మీ సుపీరియర్ చేసిన ఎన్కౌంటర్లో మీరు సేవ్ చేశారని కూడా ఒక వార్త వచ్చింది అప్పుడు. అంటే తర్వాత మళ్ళీ కొన్ని డిపార్ట్మెంటల్గా ఎవిడెన్స్ ఉండదు అని ఉంటాయి. బట్ నా పీరియడ్లో నేను దాన్ని మీరు ఎన్కౌంటర్లు చేయకపోయినా మీ సుపీరియర్ చేసిన ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లు రియల్ ఎన్కౌంటర్లు మార్చడానికి మల్లారెడ్డి గారు తన సహాయం చేశారు అన్నది. బట్ ఆ 3 yearsలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా విజిట్స్ వచ్చాయి, ఎలక్షన్స్ అయ్యాయి. టోటల్గా రాయలసీమలో లోకల్ బాడీ ఎలక్షన్ జరపడం అనేది కొద్దిగా నాకు 3 elections వచ్చాయి. గ్రామ పంచాయతీ వచ్చింది, మున్సిపల్ వచ్చింది, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చాయి. సో ఆ 3 electionsలో కూడా కర్నూలు జిల్లాలో నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్. అంటే మీరు ఉన్న టైంలో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ మర్డర్ కూడా జరగలేదు? అంటే కొంత అంటే చెప్పుకోదగ్గ కొన్ని మర్డర్ జరిగినాయి. బట్ ఫ్యాక్షన్ పరంగా పెద్ద ఎత్తున ఒక నోటెడ్ ఫ్యాక్షన్స్ చనిపోవటం కానీ లేదా పెద్ద ఎత్తున రైటింగ్స్ వాయిలెన్స్ జరగటం కానీ ఇంత జరిగినప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ నేపథ్యం వచ్చినప్పటికీ కూడా 2005లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, 2006లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చాయి. బట్ అయినా కూడా సార్ ఫ్యాక్షనిస్ట్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది ఆఫీసర్లు కౌన్సిలింగ్ పేరును పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటారు. మీరు అటువంటి కౌన్సిలింగ్ చేశారా లేదా వాళ్ళ మార్పు కోసం మీరు ఏమైనా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేశారా? కౌన్సిలింగ్ అంటే కొంతమందిని కలపడం కూడా జరిగింది. హైయెస్ట్ లెవెల్ కింది లెవెల్లో జరిగితే ఏదైనా మిస్యూజ్ అయితే అనే దాంతో కౌన్సిలింగ్ కానీ దేని కానీ ఎస్పీ లెవెల్లో నేనే చేశాను, పిలిపేయడం జరిగింది. అంటే కౌన్సిలింగ్ అంటే 2 రకాలు, మాటలతో కౌన్సిలింగ్, లాఠీ కౌన్సిలింగ్. ఓన్లీ మాటల ద్వారా. అండ్ కొంత అప్పుడప్పుడు మాట ద్వారా కూడా భయపెట్టడం జరిగి ఉండాలి. అంటే కాన్సిక్వెన్సెస్ కూడా చెప్పాలి వాళ్ళు గట్టిగా. అంటే ఊరికైనా ఏం కొట్లాడిపోద్దా అంటే వినరు కదా. సో ఏదైనా మీరు ఘర్షణలకు పాల్పడితే వచ్చే పర్యవసానం ఏంటి, దాంతో మీరు ఎట్లా ఇబ్బందులు పడతారు, కొంత దాని ఏమంటారు సోషల్ చట్టంలో పాత్రికా మాధ్యమం ద్వారా కావచ్చు, లేకపోతే మాకు అవి ఉన్నాయి కొంత టీమ్స్, ఆ టీమ్స్ ద్వారా నైట్ టైమ్స్ కొన్ని ఊళ్ళల్లో. మీరు అంచుకున్న పందా సక్సెస్ అయింది అనుకుంటారు? అక్కడ సక్సెస్ అయింది. అంటే ఒకటి ఏంటంటే కొన్ని కలిసి రావాలి. కొన్ని కలిసి వచ్చే అంశాలు ఏంటంటే అప్పటికి ప్రజలలో కూడా కొంత స్లోగా మార్పు వస్తుంది. ఈ ఫ్యాక్షన్ తోటి ఎక్కడికి పోలేము, మీ వ్యక్తిగత పరిచయాలు, సో నా మీద ఉండే నమ్మకం అభిమానంతో
కొంత చాలా పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు కూడా పెద్ద ఫ్యాక్షన్ వైలెన్స్ మొగ్గు చూపలేదు. సో ఒకటేంటంటే ఎస్పీ గారు కూడా చెడ్డ పేరు రాకూడదు అనేది కూడా అదే మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో అది అంటే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది జిల్లాలో. సో ప్రభుత్వం అంటే మా డిపార్ట్మెంట్ డీజీ గారు కానీ వీళ్ళు కానీ ఎక్కడ పెద్దగా అంటే ముందు అనుకున్నారు ఏమి ఇట్లా ఇస్తున్నారు అయితే కానీ, బట్ 3 years ఉండవలసింది. అక్కడి నుంచి మళ్ళా ప్రభుత్వం ఇంకో ముఖ్యమైన బాధ్యత నెల్లూరు ఎస్పీగా నాకు ఇవ్వటం జరిగింది. నెల్లూరు అప్పుడు జనార్దన్ రెడ్డి గారి మీద ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయింది. మీరు ఉన్న టైంలో అది అయిన తర్వాత అది అయితే అప్పుడున్న ఎస్పీని బదిలీ చేసి నన్ను వేయటం జరిగింది. అప్పుడు ఎలాగుందండి అది? అంటే యాక్చువల్గా కర్నూలు ఇంకా కొన్ని రోజులు ఉండేటాను, బట్ అప్పుడు ఉండే పరిస్థితులలో అప్పుడున్న డీజీ కానీ ప్రభుత్వం కానీ నన్ను పంపించారు అక్కడ నెల్లూరు. సో కర్నూలు ఒక టైప్ ఆఫ్ రాజకీయ నేపథ్యం కానీ ఫ్యాక్షన్ అన్నీ ఉన్న ప్రాబ్లం. నెల్లూరులో బయటికి ప్రశాంతంగా అనిపించినా అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంత సోషల్ వైసెస్ ఎక్కువ ఉంటాయి నెల్లూరులో. సో కొంత ఇండిసిప్లిన్ అప్పటికి కొంత ఉండేది ఫోర్స్లో. సో కొంత అప్పుడుండే పోయిన నాకంటే ముందున్న అధికారులకు కింద ఉన్న సిబ్బంది కొంత గ్యాప్ వచ్చి రావటం. సో అప్పుడుండే నాకు ఏంటంటే జిల్లా పోలీసును గాడిలో పెట్టాలి అనేది నాకు బ్రీఫింగ్. సో నెల్లూరు పోలీసును బ్రీఫింగ్ గాడిలో పెట్టాలి. సో అండ్ అక్కడ చాలా మీకు తెలుసు రాజకీయంగా గ్రూప్స్ అవి ఉన్నాయి. సో అందరిది ఈక్వల్గా ఉండాలి బాగా. సో ఒక మంచి పెద్ద బాధ్యతనే పెట్టారు అప్పుడు నా మీద. సో నేను అనుకోవటం సక్సెస్ఫుల్గా చేశాను. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారి పేరు, తర్వాత మీ పేరు వినబడుతుంటుంది. శ్రీనివాసరెడ్డి గారు కూడా బాగా చేశారు, తర్వాత మల్లారెడ్డి గారు. కానీ మీరు పనిచేస్తున్న టైంలో అక్కడ సముద్రం మధ్యన 2 వర్గాల మధ్యన విభేదాలు ఒకటి, నెల్లూరు టౌన్లో ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేశారని ఒకటి, ఈ రెండింటికన్నా ఇంపార్టెంట్ కప్పరాల తిప్ప గ్యాంగ్ని కంట్రోల్ చేయడానికి కూడా మీరు కృషి చేశారు. ఈ మూడింటి గురించి కొంచెం వివరం చెప్పండి సార్. కప్పరాల తిప్ప అనేది మీ టౌన్లో చేయకపోయినా మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో వాళ్ళు పక్క స్టేట్లో కూడా డిఫెన్స్ చేస్తుంటారు. కేవలం కప్పరాల తిప్పని షెల్టర్ తీసుకొని బట్ అంటే జనరల్గా ఏంటంటే పోలీసు అడుగు పెట్టకపోయేది అక్కడ. సో వాళ్ళు ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో అఫెన్స్ చేయటం లేదు కాబట్టి పెద్దగా నెల్లూరు పోలీసు దృష్టి పెట్టకపోయేది. సో ఎప్పుడైతే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి పోలీసు వచ్చినా కూడా అది ఇక్కడ ఏంటంటే రివోల్ట్ అవుతారు. పోలీసు ఎందుకు మనకెందుకులే అని చెప్పి చూడటం జరిగింది. బట్ మేమైతే డెఫినెట్గా చాలాసార్లు అరెస్ట్ చేయటం పోలీసు కొంత ఉన్నప్పటికీ అక్కడ కొంత ముందు వాళ్ళను ఆ విధంగా తయారు చేసాము. సో బట్ కొంత ప్రతిఘటన ఉన్నప్పటికీ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ అరెస్ట్ చేయటం, ఒకసారి పోలీస్ అరెస్ట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళలో కూడా కొంత మార్పు వచ్చింది. సో అట్లీస్ట్ కొంత నేర ప్రవృత్తి అనేది కొంత తగ్గేయటం. నెల్లూరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ట్రాఫిక్ నెల్లూరు అప్పటికి రోడ్లు విస్తరణ అప్పుడప్పుడే జరుగుతూ ఉంది. నేను అనటం పూర్తిగా ట్రాఫిక్ బాగా చేసామని చెప్పలేను, కానీ కొంత ఆ దిశలో లోకల్ మున్సిపాలిటీని, కలెక్టర్ గారి, లోకల్ ఎమ్మెల్యే వీళ్ళని తీసుకొని కొంత చాలా వరకు చేసిన ప్రయత్నం చేయడం జరిగింది. బట్ బేసిక్ అడ్డంకి ఏంటంటే నెల్లూరులో ఒకటే రోడ్డు, మెయిన్ రోడ్డు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు, అది విస్తీర్ణం కావడం కొద్దిగా ప్రాబ్లం ఉంటుండే. బట్ ఉన్నదానికి ఆల్టర్నేట్స్ రోడ్ డెవలప్ చేయించి కొంత ట్రాఫిక్ మెరుగయ్యటానికి కూడా కొంత శ్రమ పడాల్సి వచ్చింది. ప్లస్ ఎలక్షన్స్ 2009 జనరల్ ఎలక్షన్స్, అంత 2004 ఎలక్షన్స్లో కొద్ది గొడవలు అయినాయి బాగా. ఏది సముద్ర తీరంలో అటువంటి అది కూడా నాకు ఉండే భయం. బట్ 2009 చాలా పీస్ఫుల్గా అయిపోయింది, నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్న టైంలో కొత్త కంట్రీగా దగ్గర 2 వర్గాల మధ్యన ఘర్షణ జరిగితే శ్రీనివాసరెడ్డి గారు స్పాట్లో ఉండి కంట్రోల్ చేశారు. తర్వాత వచ్చిన ఆఫీసర్స్ అది మర్చిపోవడం వల్ల మరి తిరిగి మొదలైంది. మల్లారెడ్డి గారు మరో టైంలో కూడా మరొకసారి జరిగింది. ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్ళడానికి కూడా భయపడే ప్రాంతంలో మీరు శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఎంటర్ అయ్యి ఆ 2 వర్గాల మధ్యన ఘర్షణ గడకుండా మీరు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేశారు? ఎందుకంటే వాళ్ళు జాలర్లందరూ పోయి సముద్రం మీద ఫైట్ చేయడం. జనరల్గా ఏంటంటే వాళ్ళు నైట్ అయిన తర్వాత కొంత మత్తులో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. సో ఆ టైంలో పోయే 2-3 సార్లు పోలీసు ఫెయిల్ కావడం జరుగుతుండేది. సో అట్లా కాకుండా వాళ్ళనే కొంతమందిని పిలిపించుకొని నెల్లూరుకు
సో ఈ కొట్లాటలు లేకుండా చేయటం, ఒక ముందు పోలీస్ మీద కొంత నమ్మకం కలిగించి దాన్ని అప్పటికి కూడా కొంత వింటుంటే వినకపోయి ఉంటే డెఫినెట్గా నైట్ టైం ఎప్పుడు పంపించేవాడిని కాదు. అది రిస్క్తో కూడుకున్నటువంటి పని ఉండేది. బట్ 2-3 సార్లు డే టైంలో వెళ్ళాం, కొంత లాఠీచార్జ్ చేయటం గట్టిగా. అసలు సమస్య ఏంటి అసలు? అది చిన్న వాటికే కొట్టుకుంటారు అంటే మరి పెద్ద నాకు సమస్య అనిపించలేదు. ఏదో ఇక్కడ లేక ఫ్యాక్షన్ గొడవలు అది ఇది కూడా కాదు. ఇట్ ఈస్ చిన్న చిన్న కారణాలతోటి కూడా పెద్దగా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకు ఇదివరకు పెద్దగా కేసులు పెట్టి అది చేయకపోవడంతో కావచ్చు, లేకపోతే ఏమవుతుందిలే అని వాళ్ళ అది ఉండొచ్చు. బట్ ఒకసారి పోలీస్ డెఫినెట్గా గొడవలు అయితే ఊరుకోరనే ఒక సందేశం మనం వాళ్ళకి పంపించిన తర్వాత కొద్దిగా స్టార్ట్ అయింది. బట్ 2009 వరకు వాళ్ళలో కూడా మార్పు రావడం జరిగింది కొంత. అందుకనే ఎలక్షన్స్ అన్నీ మనం గొప్పనే చెప్పుకోలేము, బట్ ప్రజలలో కూడా మార్పు రాంది ఉండదు. సో 2009 నాటికి ఎలక్షన్స్లలో జనరల్గా ఎప్పుడు తీర ప్రాంతంలో ఈ అల్లర్లు జరిగేది ఎలక్షన్ నాడు. సో 2009 ఎలక్షన్స్లో ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా జరుగుతాయి, కావాలి ఆలూరు నియోజకవర్గం. సో ఎక్కడ కూడా జరగలేదు. రెడ్ శాండిల్స్ మీద మీరు రెడ్ శాండిల్స్ పెద్ద సమస్య కడప నుంచి ఎక్కువ వస్తుండేది, బట్ దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత నేను నోటబుల్గా నెల్లూరులో ఏంటంటే నేను ఉన్నప్పుడు ఒక 10 crores అనుకుంటాను బంగారం ఆంధ్ర బ్యాంక్ రీజనల్ గ్రామీణ బ్యాంక్ నుంచి థెఫ్ట్ జరిగింది. అది లక్కీగా అంటే నేను మేజర్గా 3 చోట్ల అంటే ఈ సందర్భం కాబట్టి చెప్పడం, కర్నూలు ఉన్నప్పుడు కూడా ఒక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ నుంచి 1 కోటి రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే మధ్యలో కొట్టేసి తీసుకెళ్లారని చెప్పారు. ఒక సెన్సేషనల్ క్రైమ్, అది డిటెక్ట్ చేసాం. తర్వాత మన నెల్లూరు ఎస్పీ పోయిన తర్వాత తెల్లారే వరకే చూస్తే ఆంధ్ర బ్యాంకు దోపిడీ 1 కోటి రూపాయల బంగారం తీసుకెళ్లారు. అది వితిన్ 25 daysలో మనం చేయగలిగాం. అంటే ఎలాగ మీకు లీడ్స్ ఎక్కడ దొరికాయి? లీడ్స్ దొరకలేదు, చాలా కన్ఫ్యూజింగ్ ఉండే. మనం అంత పెద్ద జరిగినప్పుడు ఎక్కడెక్కడో అనుకుంటాం, చెన్నై నుంచి వచ్చిందా గ్యాంగ్, లేదా బెంగళూరు నుంచి వచ్చిందా ఏదో అనుకుంటాం. కానీ ఆ ఊరోళ్ళే చేశారు. సో ఆ ఊర్లో పక్కన ఒక రింగ్ లీడర్ ఉన్నాడు, అతను చేసి అదే లక్ ఏంటంటే మొత్తం ఫస్ట్ 4 దొరికారు. 4 దొరికిన తర్వాత మెయిన్ లీడర్ మనకు దొరకలేదు. ఫస్ట్ 4 దొరికిండ్రు, వాళ్ళు తర్వాత అతని పేరు చెప్పి తర్వాత పట్టుకుంటారు. వీళ్ళు 4 ముందు పోయి ఎక్కడ దాచేది ఆ బంగారం, టోటల్గా ఒక మట్టి కుండలో పెట్టి దాచారు. ఆడ పోయి చూస్తే లేదు అది. అతను మెయిన్ లీడర్, అదే ఈ గ్రూప్కి నాయకత్వం ఇచ్చినటువంటి అతను మెయిన్, వీళ్ళు లేని సమయంలో మళ్ళీ పోయి ఇంకో దగ్గర వాళ్ళ ఓన్ సొంత భూమిలో దాచిపెట్టాడు. అసలు వీళ్ళకి తెలియదు ఆ విషయం. సో మేజర్గా మనకు దొరికారు, అది బంగారం దొరకలేదు. సో అతను దొరికిన తర్వాత కానీ మనకు అంటే ఈ మీన్ టైంలో అతనికి ఏమైనా జరిగి ఉంటే అది దొరికేది కాదు. బట్ ఇంటాక్ట్ టోటల్గా అది ఫార్మర్స్ దాన్ని ఉంటారు తాకట్టు పెట్టి ఉంటుంది కదా, జ్యువెలరీ లోన్ అంటారు, గోల్డ్ లోన్స్ అంటారు, అవి టోటల్గా ఇంటాక్ట్ ఆ స్లిప్స్తో సహా. మళ్ళీ రైతులకు ఇప్పించడం జరిగింది అందరికీ, అంటే తొందరగా మళ్ళీ కోర్టు ద్వారా. అదొక మంచి సాటిస్ఫాక్షన్. అంటే ఎవరు కూడా అంటే జనరల్గా బాధపడతారు కదా, అంటే నగలు బీమా ఉన్నప్పటికీ సొంత నగలు కొంత సెంటిమెంట్స్ ఉంటాయి ఫార్మర్స్కు, అవే మళ్ళీ రావటం. తర్వాత అదే సేమ్ ఇటువంటి సంఘటనే మళ్ళీ నేను డిఐజీ వరంగల్ ఉన్నప్పుడు అది విలేజ్ భూపాలపల్లి దగ్గర భూపాలపల్లిలో జరిగింది. అది మళ్ళీ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు బంగారం. ఇక్కడ నెల్లూరులో 24 hours పట్టుకున్నారు. అది ఆయిల్ ట్యాంకులు దొంగతనాలు కూడా జరిగే వరుసగా జరుగుతుంటాయి కదా. ఆయిల్ ట్యాంక్ దగ్గర ఇక్కడ ఆయిల్ ట్యాంక్ అండర్ గ్రౌండ్లో ఆయిల్ పైప్ వెళ్తున్నప్పుడు కానీ 1-2 సందర్భాలే, కానీ అదే పెద్దగా అంటే అదొక మాఫియా లాగా చేసి మాఫియా నెల్లూరు టౌన్లో 1-2 చేయబోయారు. సో వాళ్ళని గట్టిగా కేసెస్ పెట్టి చేయటం వల్ల, కానీ అది అంత పెద్దగా ప్రివలెంట్గా లేకుండా. బట్ నెల్లూరు ఒకటి ఏంటంటే చాలా సెన్సిటివ్ టౌన్ ఇన్ ది సెన్స్ చాలా జాగ్రత్తగా, మిగతా జిల్లాలో ఒకటి ఉంటుంది ఇక్కడ. బట్ నెల్లూరులో కూడా 2.5 years ఉండటం జరిగింది మంచిగానే. సో ఎంత రాజకీయంగా ప్రెజర్స్ ఉన్నా అది ఉన్నా కూడా గట్టిగా చేయటం జరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ ఉండే బాగా. తర్వాత మీరు కడప, అక్కడి నుంచి కడపకి వెళ్ళడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎస్పీ మీరు. అవును. సో వైఎస్ఆర్ జిల్లాకు మొట్టమొదటి ఎస్పీ ఉండటం డెఫినెట్గా
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే కావాలి ఒక సీనియర్ ఆఫీసర్ అన్నారు అన్నట్టు, జనరల్గా కడపకు పోవడానికి చాలామంది వెనకాడతారు, ఎస్పీకి ఎవరు పోతారు కడప. సరే, ఒక తెలిసిన అధికారి ఇంకో అంతా అన్నారంట, ఏంది సార్ ఇట్లా కడపకి వెళ్ళిపోతున్నారు, కడపకి ఎందుకు వెళ్తున్నారు అంటే, పోతున్నాడంటే ఆయన మక్కాకు పోయినంత ఫీల్ అవుతున్నాడు, మక్కాకు పోతే ఎంత ఆనందంగా ఉంటారో ఆయన కడప జిల్లాకు పోవడానికి అంత అన్నట్టు. బట్ ఓకే, షార్ట్ స్టింట్ అక్కడ నాకు 6 months ఉన్నాను, వేరియస్ కారణాలు ఉన్నట్టు. కానీ కడపలో మీరు ఉన్న టైంలోనే వరుసగా ఒక 6-7 మటలు జరిగాయి, దానివల్ల మీకు ట్రాన్స్ఫర్కి చేయించారనేది కూడా వార్త వచ్చింది. అంటే ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గానికి మీ మద్దతు తీసుకొని వాళ్ళు అంటే అపోజిట్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వరుసగా హత్యలు చేశారనేది వార్త. అట్లా లేకుండే, బట్ ఒకటి ఏంటంటే అప్పుడు నేను పోయే నాటికి జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ కొంత డిస్టర్బెన్స్ ఉండే, ఓన్లీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కాదు, ఒక జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో కొంత ఫ్యాక్షన్గా తిరిగినాయి. బట్ సో మ్యాక్సిమం ప్రయత్నం చేయడం కూడా జరిగింది దాన్ని అరికట్టేందుకు అట్లా. బట్ ఒక ఐ థింక్ 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ముద్దనూరు మండలంలో బాంబులు చంపటం, ఇంకోటి. సో ఫ్రీక్వెన్సీ ఏమైందంటే 2-3 ఒక 1 month జరగడంతో ఫ్రీక్వెన్సీ ఏదో ఎక్కువైనట్టు అవ్వబడింది. బట్ ఓవరాల్గా కడప జిల్లాతో కంపేర్ చేస్తే ఓకే జరిగాయి. ఇప్పుడు కానీ ఆ వరుస హత్యలు నేను అనుకోను దాంతోటే బదిలీ అయిందని, అదర్ కారణాలు కూడా కొన్ని ఉండొచ్చు. బట్ ఏదైనా 6 months తర్వాత బదిలీ అయింది ఇక్కడికి సిటీ. మీరు ఇంతవరకు చేస్తున్న ఎక్కడ కూడా మీరు 1 year లోపు ఎప్పుడు బదిలీ కాలేదు, కానీ కడపలో మీకు నచ్చిన జిల్లాలో, మీకు నచ్చిన సీఎం గారి జిల్లాలో మీరు 6 నెలలకే బదిలీ అవ్వడం అనేది మీకు కొంచెం బాధ అనిపించినట్లు. అంటే డెఫినెట్గా ఉంటుంది. మన 6 నెలల్లో అంటే కొన్ని మనకు సంబంధం లేని పరిస్థితులతోటి డెఫినెట్గా పర్ఫార్మెన్స్ మీద కాదు ట్రాన్స్ఫర్ అనేది. నేను ఏదో విధి నిర్వహణలో ఫెయిల్ కావడంతో ట్రాన్స్ఫర్ అని కాదు. సో ట్రాన్స్ఫర్కి అనేక కారణాలు ఉంటాయి, ఒక్కోసారి చెప్పని కారణాలు కూడా కొన్ని ఉంటాయి. సో గవర్నమెంట్ ఇష్టం ప్రెరాగేటివ్, సో వేరే తిరిగి ఆలోచించుండవచ్చు ఇంకో వేరే ఆఫీసర్ అయితేనే. సో బట్ పర్ఫార్మెన్స్ కానీ విధి నిర్వహణకు కానీ ట్రాన్స్ఫర్ కానీ సంబంధం లేదు, వేరే చాలా రీజన్స్ ఉంటాయి. వేరే రీజన్స్ ఉంటాయి. కడప నుండి ఎక్కడికి వచ్చారు? కడప నుంచి నేను డీసీపీ ట్రాఫిక్ వచ్చాను సిటీ. సో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఒక అంటే సిటీ పోలీస్లో నేను ఎప్పుడు పెద్దగా అంత లేదు, మీర్ చౌక్లో చేసి వెళ్ళిపోయారు, చిన్న 2.5 months చేశాను అది. సో అంతా బయటనే తిరగటం అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆల్మోస్ట్ సిటీ రావడం అంటే 1989 తర్వాత 2010కు రావటం. అంటే మళ్ళీ 4 years 3 months కంటిన్యూస్గా. ఒక రికార్డ్ ఏంటంటే సిటీ పోలీస్లో ఐపీఎస్ ఆఫీసర్లకు అంత కంటిన్యూస్గా 4 హోదాల్లో పనిచేశాను నేను. డీసీపీ ట్రాఫిక్గా ఒక 1 year, డీసీపీ సెక్యూరిటీగా 1 year, అక్కడే ప్రమోషన్ వచ్చింది డిఐజీగా, అంటే జాయింట్ సిపి అంటారు. జాయింట్ సిపి హెడ్ క్వార్టర్స్గా 1 year వేసాను. తర్వాత జాయింట్ సిపి ఎస్బీగా 1 year 3 months. సో 4 years 3 months కంటిన్యూస్గా ఉన్నాను సిటీలో. సో అదొక మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తాను. సిటీ పోలీస్లో చేయాలి కంపల్సరీ. సో రాష్ట్ర రాజధానిలో చేసినప్పుడు మనకి ఎట్లా ఇక్కడ పోలీసింగ్ ఉంటుంది, వేరియస్ డిఫరెంట్ జిల్లా పోలీసింగ్కు సిటీ పోలీసింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆపర్చునిటీస్, పెద్ద ఇష్యూస్ రావటం, అసెంబ్లీ, రాజ్భవన్, సెక్రటేరియట్, యాజిటేషన్స్, పెద్ద యాజిటేషన్స్ అన్ని సిటీలో జరుగుతూ ఉంటాయి. తెలంగాణ ఉంది. అదే టైంలో ఎలక్షన్స్ రావటం, ఎస్బీలో ఉన్నప్పుడే ఎలక్షన్ అంటే తెలుసు, ఎలక్షన్స్ రావటం, యాజిటేషన్స్, చాలా అప్పుడుండే రాజకీయ నేపథ్యంలో పొలిటికల్గా కూడా కొంత యాజిటేషన్స్ ఎక్కువగా ఉండటం. సో అన్నీ చూడగలిగాము. సో మేజర్ ఫెస్టివల్స్ బందోబస్తు, గణేష్ కానీ, రంజాన్. కానీ సిటీలోకి వచ్చిన తర్వాతే మీకు నచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లాలో చనిపోవడం అనేది, ఆ రోజు మీరు అది ఊహించుకోలేకపోయారు, కన్నీరు పెట్టుకున్నారు మల్లారెడ్డి గారు అనేది. నేను నెల్లూరులో ఉన్నప్పుడు జరిగింది, సిటీకి వచ్చిన నెల్లూరు జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు చనిపోయారు. బట్ ఎవరికైనా వచ్చింది అది, నా ఒక్కరికైనా కాదు, మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆల్సో. జనరల్గా అతను ఈజ్ ఎ గ్రేట్ హ్యూమనిస్ట్ రాజశేఖర రెడ్డి గారు. మల్లారెడ్డి గారు చాలా బాధపడ్డారు ఆ రోజు. అందరూ బాధపడ్డారు. అంటే చాలా మంది బాధపడ్డారు, అంటే రాష్ట్రమే బాధపడ్డారు. మల్లారెడ్డి గారు వ్యక్తిగత ఒక తన కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినట్లుగా ఫీల్ అయ్యారు. పోలీస్ అధికారిగా కాకుండా ఒక మైనస్ పోలీస్ ఆఫీసర్, ఒక వ్యక్తిగా కొంతమంది నేను అభిమానిస్తాను కదా, అందులో ఒక వ్యక్తి ప్రతి వ్యక్తికి నాకు ఉంటుంది, మీకు ఉంటారండి.
సో నథింగ్ టు డూ విత్ ఎనీ మనం జీవితం అంటే పోలీసు అంటే మీకు బాగా అనుబంధంగా ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసే వ్యక్తులు 2 విషయాలు బాగా చెప్పారు. మల్లారెడ్డి గారు ఎంత స్మూత్గా ఉంటారో, చాలా సెన్సిటివ్ మైండ్ ఆయన, చాలా విషయాల్లో తొందరగా ఆయన ఏ విషయాన్ని జీర్ణించుకోలేరు, చాలా హర్ట్ అవుతారు. 2 విషయాల్లో బాగా హర్ట్ అయ్యారు అనేది. ఒకటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఒకటి 2 మీరు సిటీలో పనిచేస్తున్న ఎస్బీలో టైంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా చాలా హర్ట్ అయ్యారు అనేది కూడా. ఇది వాస్తవం కాదంట? వాస్తవం అయ్యుండొచ్చు. అంటే జనరల్గా బాధ అంటే ఓకే, నాట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఎ ఇండివిజువల్. ఓకే, ఆ జగన్ అరెస్ట్ అప్పుడు కూడా మీరు సిటీ అంతా అల్లకల్లం అవుతుంది అని ఒక ఫోర్స్ని ఎక్కువగా రాజ్భవన్ రోడ్లో కానీ చెంచల్గూడ జైలు దగ్గర కొన్ని సెన్సిటివ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి అని మల్లారెడ్డి గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సిటీలో ఏదో అల్లకల్లం అయిపోతుంది, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారు అంటూ మెసేజ్ ఇచ్చారు. కానీ జగన్ అరెస్ట్ తర్వాత సిటీ అంతా ప్రశాంతంగా ఉంది, అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారనేది అప్పట్లో. అంటే జనరల్గా నేననే కాదు, సిపి గారే డెసిషన్ తీసుకుంటారు కదా ఫోర్స్ ఎక్కడ పెట్టారని. బట్ ప్రభుత్వం పర్టికులర్గా ఒక బెల్ట్ మీకైతే ప్రభుత్వం కానీ ఎవరు కానీ కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఒకటి ఉంటుండే. దాని తగ్గట్టుగా అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టు ఫోర్స్ పెట్టారు. అది నా నిర్ణయం కాదు, జనరల్గా సీనియర్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయాలు అవి అన్నీ కూడా. ఓకే, కానీ రాజ్భవన్ రోడ్లో అప్పుడు ఆ రోజు వాళ్ళు విజయమ్మ గారు వీళ్ళు వచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్ టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళను సముదాయం. అంటే అక్కడే ఇంకొక ప్లస్ కూడా మీ గురించి చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అప్పుడు మల్లారెడ్డి గారు స్వయంగా ఉండి జగన్మోహన్ రెడ్డిని జెంట్స్లో కోర్టుకి తీసుకెళ్లడం, జైలుకి తీసుకెళ్లడం, ఈ హ్యాండిల్ అంతా ఆయన చేశారు కాబట్టి వైలెన్స్ కాలేదు. అదే వేరే ఆఫీసర్స్ ఉంటే ఖచ్చితంగా వైలెన్స్ ఉండేది అన్నది కూడా వచ్చింది. అంటే మీ వ్యక్తిగత పరిచయాలతో అది ఎప్పుడు లాభిస్తుందండి. పోలీస్ డ్యూటీలో జనరల్గా ఒక వివిఐపీని డీల్ చేసినప్పుడు సో తెలిసిన వ్యక్తితోటి కొద్దిగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ చేయలేరు. ఆ రోజు కూడా జగన్ గారితో మీరే కదా వెహికల్లో కూడా మాట్లాడాము, చేసాము. అంటే మనకి ఇంట్రెస్ట్ ఏంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఆ కేసులో మీరు అభిమానించే నాయకుడి కొడుకుని ఇలాగ సిబిఐ అరెస్ట్ చేస్తుంది మీరు ముందే ఊహించారా, లేదంటే ఇది సడన్ షాక్గా అనుకున్నారా? అట్లే ఇటువంటి చాలా చూసాం కదా కేసులో, అవుతుంటాయి అది పెద్ద. సో బేసికల్గా అంటే మనకు ఆల్ ఆఫ్ ఎ సడన్ కూడా అయింది కాదు కదా. సిటీ పోలీస్ కూడా ప్రిపేర్ అవుతుంది జనరల్గా, సిబిఐ పిలిచేది అరెస్ట్ కావచ్చు, దాని తగ్గట్టుగానే తెలుసుకున్నాం. బేసికల్గా నేను డ్యూటీలోనే ఉన్నాను అక్కడ. చాలామంది బయట ఏమనుకుంటారంటే ఏందో అనుకుంటున్నారు. ఒక సర్టన్ స్పెసిఫిక్ డ్యూటీ తోటి సీనియర్ ఆఫీసర్లు చెప్తేనే అక్కడ ఉండడం జరిగింది. నా విధిని నేను నిర్వర్తించాను అంతే. వైలెన్స్ జరగలేదని మాత్రం వాస్తవం. అది ఉండొచ్చు, డెఫినెట్గా ప్లస్ పాయింట్ కింద చూసుకోవాలి కదా. నా వల్ల నిజంగా వైలెన్స్ జరగలేదంటే అది కూడా జైలు దగ్గర ఆ రోజు చాలా మాబ్ వచ్చింది. లోటస్ ఫండ్ దగ్గర మాబ్ ఎక్కువ ఉంది, దిల్షుక్ నగర్ మన రాజ్భవన్ రోడ్ కూడా మాబ్ ఎక్కువ ఉంది, దాని ఆపోజిట్లో ఉన్న మక్తాలో కూడా మాబ్ ఉంది. ఎక్కడ కూడా వైలెన్స్ కాకుండా మల్లారెడ్డి గారు ఉండబట్టి జగన్ని సేఫ్గా చంద్రగూడ జైలు తరలించారు. అంత ఉండదు, బట్ స్టిల్ ఓకే. మీరు అన్నట్టు అదే నిజం అయితే డెఫినెట్గా నెగిటివ్ అయితే కాదు, అది పాజిటివ్గానే చెప్పారు వాళ్ళు. పాజిటివ్గానే. బట్ అదే నాట్ ఓన్లీ అదొకటేనే కాదు, ఆ టైంలో చాలా వరకు చేయగలిగాను. ఈ అదర్ పొలిటికల్ పార్టీస్ అజిటేషన్స్లో కూడా మనకు ఉండే పరిచయాలతోటి సెక్రటరియట్లో సీజ్ అయింది ఒకసారి, టీడీపీ వాళ్ళు అంటే చేశారు, సీఎం చాంబర్ని ఆక్యుపై చేశారు. సో వాళ్ళను తీసుకురావడం అర్ధరాత్రి. సో అట్లా ఒక 3-4 ఇన్సిడెంట్స్లలో సో మనకుండే బికాజ్ వేరే రాష్ట్రంలో చాలా చోట్ల పనిచేసి రావడం జరుగుతుంది. వ్యక్తిగత అనుబంధంతో వాళ్ళని సో తెలిసిన ఆఫీసర్ ఉన్నప్పుడు కొంత వాళ్ళు కూడా పోకుండా మీతో మాట్లాడుతుంటారు. సో అట్లా మై ఎక్స్పీరియన్స్ అంటే ఆ విధంగా ఉపయోగపడదు. సిటీ పోలీస్లో మీ వ్యక్తిగత పరిచయాలతోనే ఎక్కువగా జరిగింది. అది అప్పుడున్న సిపి గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఎక్కడి నుంచి సార్? డిఐజీ. నేను అక్కడి నుంచి డిఐజీ వరంగల్కి వెళ్ళానండి. అంటే ఇన్ఛార్జ్ కరీంనగర్ రేంజ్ ఆల్సో, 2 రేంజ్లు కలిపి డిఐజీగా 1 year 7 months ఉన్నాను. సో బేసికల్గా అప్పటికి పెద్ద ప్రాబ్లం అంటే మీరున్న టైంలో వరంగల్ ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది. రొటీన్గా జరిగి అంటే అదృష్టంగా జరిగి ఉంటుంది. అదేం అంటే అసలు వాళ్ళిద్దరూ ఎవరు
పోలీస్ పెట్రోలింగ్ జరిగింది, ఏం పెద్ద అనుకున్నది కాదు. మూమెంట్స్ జరుగుతున్నప్పుడు, స్పెషల్ పార్టీస్ తిరుగుతున్నప్పుడు జనరల్గా ఎటువంటి జరుగుతుంటాయి. అది అంతకుముందు ఉస్మానియా స్టూడెంట్ కూడా అక్కడ ఎన్కౌంటర్ జరిగేది. అదే ఉస్మానియా, అది మీరు అనేది అదే ఉస్మానియా స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ వాళ్ళు జనరల్గా అడుగులో తిరుగుతున్నారు, అదే మావోయిస్టుగా పోలీసులు తారసపడటం ఎన్కౌంటర్ జరిగింది. కానీ అప్పటికే పూర్తిగా వాష్అవుట్ చేస్తున్న ఏరియాలో మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాబల్యం ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు? వరంగల్ అంటే మనకు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ నుంచి రావడం అప్పుడు పోవడం జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో మనం పోలీస్ పార్టీస్ని పెట్టినప్పుడు జరగటం అదేం పెద్ద రొటీన్ పెట్రోలింగ్లో రొటీన్ పోలీస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు తారసపడ్డప్పుడు జరిగింది. అదేం పెద్ద ప్లాన్డ్. దాని తర్వాత నెక్స్ట్ వరంగల్ నుంచి నేను ప్రమోటెడ్ యాజ్ ఐజీ. ఫస్ట్ పోస్టింగ్ ఐజీగా ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వేయటం జరిగింది. సో బేసికల్గా ఐజీ క్యాడర్ అంటే ఫస్ట్ టైం వేయటం. సో ప్రభుత్వం సో నేనే సరైన అధికారం అనుకొని ఇక్కడికి వేయటం జరిగింది. అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ వర్క్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో పోలీస్ భవనాలని, పోలీస్ స్టేషన్ భవనాలని మాడిఫికేషన్ కోసం గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకెళ్తున్నారు? మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటినే మోడల్ హౌస్గా చూపిస్తున్నారా, లేదా పంజాగుట్ట లాంటి పోలీస్ స్టేషన్ని తెలంగాణ స్టేట్లో ఏవేవి ఆ విధంగా చూపించిన ప్రయత్నం చేస్తున్నారా? జనరల్గా డీజీ గారు మనం ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ పోలీస్ అయితే డీజీ గారు, ఫైర్ సర్వీసెస్ అయితే జైల్స్, అట్లా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్, నాన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వరకు కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేజర్గా చేస్తున్నటువంటి వర్క్స్ కొత్తగా ఏర్పడినటువంటి పోలీస్ జిల్లాలలో పోలీస్ ఎస్పీ కార్యాలయాలు 13 చోట్ల, అది 2 చోట్ల కమిషనరేట్స్, అలా ఆల్మోస్ట్ 375 crores వర్క్ జరుగుతూ ఉంది. అలాగే కొన్ని పోలీస్ సిటీలో ఒక 22 పోలీస్ స్టేషన్స్ కొత్తగా కడుతున్నారు. కొన్ని మోడర్నైజ్ చేయటం, ఆధునీకరించడం అటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అలాగే నాన్ పోలీస్ కూడా కొన్ని చేస్తున్నాం. యూనివర్సిటీస్, వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఫారెస్ట్ కాలేజ్ ములుగులు. సో బేసికల్గా యాక్టివిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 1/3 ఇదివరకు ఉన్న రాష్ట్రంతో ఉమ్మడి రాష్ట్రంతో కంపేర్ చేస్తే 1/3 అయినట్టు మనది. బట్ స్టిల్ వర్క్స్ అయితే బాగా ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత వర్క్స్ చేశామో దాదాపు ఇయర్లీ 200 crores వర్క్ చేస్తుండేది అప్పుడు. సో తెలంగాణ రాష్ట్రం మనం సపరేట్గా ఏర్పడిన తర్వాత కూడా 16-17లో నేను వచ్చిన తర్వాత 17-18లో సో 200 crores వర్క్ చేయడం జరిగింది. అది కూడా ఒక రికార్డు. అంటే కేవలం పోలీస్ స్టేషన్ భవనాలే కాకుండా ప్రైవేట్ కూడా తీసుకొని చేస్తే హౌసింగ్ కార్పొరేషన్కి ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మ్యాన్ పవర్ అంతా అంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఒక బిల్డర్గా ఉంటుంది. ఎవరైనా మాకు బడ్జెట్ ఇచ్చి వర్క్ చేయమంటే చేస్తాం అన్నట్టు. ఆ దిశగా అవకాశం ఉందంట. ప్రైవేట్ చేయరు, జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. జనరల్గా ఎట్లుంటుంది అంటే కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇంజనీరింగ్ విభాగం ఉండదు. సో వాళ్ళు ఎటు పోవాలి, R&Bకి పోవాలి, లేకపోతే ఇట్లా ఏదైనా హౌసింగ్ కార్పొరేషన్స్ అయినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న హౌసింగ్ కార్పొరేషన్స్ ఉన్నది. సో కొంత యూనివర్సిటీస్ వాళ్ళకి లేని ఎక్కడైతే లేదో ఇంజనీరింగ్ విభాగం వాళ్ళ వర్క్స్ మాత్రం మేము కొన్ని. ఇప్పుడు మీరు 13 జిల్లాలో కొత్త ఎస్పీ ఆఫీసులతో పాటు పంజాగుట్ట లాంటి మోడల్ సిటీలో అన్నిటి సరిపోయిందండి. సిటీలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అని డీజీ గారు సిపిగా ఉన్నప్పుడు చేపట్టారు. అదే ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ అట్లా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు స్టేట్లో కూడా కొత్తగా 200 పోలీస్ స్టేషన్లు చేయాలని డీజీ గారు ప్రపోజల్స్ పెట్టారు. సో అవి కూడా చేయడం జరుగుతుంది. అంటే రాబోయే ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? అవి ఈ ఇయర్లో జరుగుతుంది, బై మార్చ్ ఏప్రిల్ వరకు. ఒక పోలీస్ స్టేషన్కి 30 లక్షల చొప్పున. సో ఈ బడ్జెట్లో 60 crores తీసుకొచ్చారు డీజీ గారు. సో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సిటిజన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు రిసెప్షన్, ఒక కన్వీనియంట్గా వాతావరణం క్రియేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో ఆ విధంగా చేయాలి. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో హౌసింగ్ ఎండి అంటే అది లూప్ లైన్ అని భావిస్తుంటారు. మీరు ఇప్పటివరకు ఏసీపీ, డిఎస్పీ నుండి డిఏజీ వరకు మంచి స్ట్రీమ్ లైన్ చేసుకొస్తాను మల్లారెడ్డి గారు లూప్ లైన్కి వచ్చారు అని మీరు భావిస్తారా, లేదా నాకు ఎక్కడైనా వర్క్ చేస్తాను అనేది మీరు అనుకుంటారు? అలా అనే భావించడం లేదండి. లూప్ లైన్ అనే ఏం లేదు, ఎందుకంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పోస్ట్ పోలీస్ హైరార్కీలో. సో గురుతరమైనటువంటి బాధ్యత, రాష్ట్ర క్యాడర్ పోస్ట్ అండ్ టోటల్గా ఇండిపెండెంట్గా ఉండేది. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ పోలీస్ కావాల్సినట్టు మౌలిక
సదుపాయాలు కల్పించడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో హౌసింగ్ కార్పొరేషన్ పాత్ర చాలా కదా. సో దాన్ని డెఫినెట్గా మంచిగా నిర్వర్తిస్తే ఇటు మాకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది. ఓకే సార్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి అంటే గ్రూప్ 1 ద్వారా అవ్వచ్చు లేదా ఐపీఎస్ డైరెక్ట్ ఐపీఎస్ ద్వారా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఏ అడ్వైజ్ అయినా బాగా పనిచేయాలండి. జనరల్గా ఏంటంటే అడ్వైజ్ అన్నారు కాబట్టి చెప్పటం, ఒకటి ఫస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఇస్ వెరీ క్రూషియల్ ఎవరికైనా, ఎవరి క్యారియర్లో అయినా కూడా, ఎవరి ఇస్తే. సో అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఆ 5-6 ఇయర్స్లో మీరు కనుక ఒక మంచి ఇమేజ్ సంపాదించుకోకపోతే, ఒక మంచి పేరు రాకపోతే, తర్వాత మీరు ఎంత కష్టపడ్డది రాదు. ఆల్వేస్ మనం ప్రయాణించే కంటే ముందు మన ఇమేజ్ ప్రయాణం చేస్తున్నాడు. కరెక్ట్. సో ఫస్ట్ 5-6 ఇయర్స్లో డిఎస్పీగా చాలామంది తప్పిదాలు ఏం చేస్తున్నారంటే, స్టార్టింగ్లో ఏదో ఒకటి కొద్దిగా కాంట్రవర్సీస్ పోవటము, లేకపోతే ఇతర అలవాట్లతో కానివచ్చు, లేకపోతే వేరే రీజన్స్ తోటి ఒక ఇమేజ్ అనేది సంపాదించుకోవడం. సో మీరు ఫస్ట్ 7-8 ఇయర్స్లో ఒక మంచి ఇమేజ్ సంపాదించుకొని మీకు ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఎక్కడ వెనక చూసే అవకాశం ఉండదు. తర్వాత కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరిగినా అది పెద్దగా పరిగణనలోకి రాదు. సో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది సెల్ఫ్ తప్పిదాలతోటి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు అంటే ఒక మనిషిగా ఉంటే చాలు. నార్మల్ హ్యూమన్ బీయింగ్గా నువ్వు బిహేవ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావడం చాలా ఈజీ అదర్ డిపార్ట్మెంట్లో కంటే. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రావాలంటే నువ్వు ఎంతో రిజల్ట్స్ చూపెట్టాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో చేయాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు నార్మల్గా ఉంటే చాలు, నువ్వేం పెద్ద హీరో ఉండాలి, నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉంటే పోలీసింగ్ చేసుకుంటే డెఫినెట్గా మంచి. ముఖ్యంగా ఓపిక ఉండాలి, వినేది ఉండాలి. మనిషి ఈ మధ్యలో కూడా చదివాను, ఇలలోన కష్టసాధ్యము సుమ్మి మనిషి కన్నా అని. అన్నిటికంటే కష్టతరమైంది ప్రపంచంలో మనిషి ఒకటమే కష్టం అన్నాడు మిగతా. సో అంత అనుకోను కానీ బట్ డెఫినెట్గా ఇప్పుడు ఒక విధంగా నేను ఒక 31 ఇయర్స్కి చూసుకుంటే పెద్దగా మేము ఏదో పెద్దగా చేసాము లేకపోతే ఏదో చేసాము కదా. బట్ ఓవరాల్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఉండటంతో నేను ఎక్కడ చూసినా సరే, ఎక్కడ పనిచేసిన 31 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫీల్డ్లో ఉన్నాం. సో చెడు పెద్దగా మంచి లేకున్నా చెడు లేకుండా కూడా, అంటే మన మీద ఒక కాకుండా చూసుకుంటే యావరేజ్గా ఉన్నా కూడా మీకు మంచి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఒకటి ఆర్టిస్టిక్ ఏంటంటే, ఒకసారి జూలియస్ రిబేరో గారు అన్నారు, తెలుసు మీకు, ఫేమస్ పంజాబ్ మాజీ డీజీ గారు. ఏంటి యాడ్స్టిక్ ఏంది, కొంతమంది మంచి ఆఫీసర్ అంటారు, మంచి ఆఫీసరు, చెడ్డ ఆఫీసరు, లేకపోతే ఊయిజ్ అంటే ఆయన ఒకటే అన్నాడు, ఇవన్నీ ఉంటాయి, ఒకటే యాడ్స్టిక్ ఏంటంటే ఆ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత, ఇమీడియట్గా అట్లీస్ట్ కొన్ని ఏళ్ళ తర్వాత కూడా ఆ అధికారిని అక్కడ కొంతమంది అయినా గుర్తుపెట్టుకుంటే ఆ అధికారి ఎఫెక్టివ్ ఆఫీసర్, ఒక మంచి అధికారి. సో నువ్వు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం అది కాదు, వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం పెద్ద గొప్పతనం కాదు. నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి గుర్తుపెట్టుకోవడం, లేకపోతే నీ గురించి ఎవరైనా వచ్చి ఇట్లా ఫలానా ఆఫీసర్ తెలిసిన వాడిని ఈ పని గురించి ఎవరైనా పోతే నీ మీద చూపెట్టే అభిమానం అతని మీద కూడా చూపెడితే నువ్వు గుడ్ ఆఫీసర్. దట్ ఈజ్ అంటే ప్రజలతోటి కనెక్ట్ అయ్యాడు, అన్నీ సక్సెస్ చేస్తామని కదా, అట్లీస్ట్ పీపుల్ తోటి కనెక్ట్ అయ్యి పీపుల్ కొంత మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ కాంటెక్స్ట్లో. సో రిబేరో గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నేను ఒరిజినల్గా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి భయపడ్డాను. సో ఫస్ట్ నేను గ్రూప్ 1లో ప్రిఫరెన్స్ పెట్టింది కూడా ఆర్డీఓగానే, ఇది పెట్టలేదు. సో డిఎస్పీ అంటే పోలీసు ఎట్లా. సో కొంతమంది కూడా అప్పుడు ఉండే మావోయిస్ట్ వైలెన్స్ అయి ఉండొచ్చు, 80s, 85, 86, 87లో లాట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో బీయింగ్ కిల్డ్ అని ఎందుకో అట్లా అనుకున్నాను. బట్ అంటే ఒకటేంటంటే మనం సక్సెస్ అవుతామా లేదా, అంటే మనకు ఒక రాంగ్ పర్సెప్షన్స్, అభిప్రాయాలు ఏంది ప్రజలలో, పోలీస్ అంటే చాలా కర్కోటంగా ఉండాలి, నిరంకుశంగా ఉండాలి, అపియరెన్స్లో కూడా మీరు అవపడరు, ఇట్లా అవపడాలి అది. కానీ బట్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ అభిప్రాయాలన్నీ తప్పనిపించింది. ఓకే సార్, ఫైనల్గా 2 విమర్శలు మీ మీద కనపడుతుంటాయి. ఒకటి, మీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.
ఒకటి. రెండోది, రాజశేఖర రెడ్డి గారికి బాగా అనుంగా శిష్యుడు, అతని కొడుకు పార్టీకి ఒక కార్యకర్తలకు పనిచేస్తారు అన్నది రెండు. ఆ పార్టీ ఎప్పటికైనా అధికారం రావడానికి మల్లారెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తారనేది రెండోది. ఇటువంటి విమర్శలు వినిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? లేదా నిజంగా అది మీ అంటే పోలీస్ ఆఫీసర్ కాకుండా యాజ్ ఎ సిటిజన్గా ఒక రాజశేఖర రెడ్డి అభిమానిగా నేను చేస్తుంది కరెక్టే అని మీకు అనిపిస్తుంటుంది? అంటే మీరు మొదటిది చెప్పినది అయితే టోటల్గా మీకు ఎవరు చెప్పారు మరి ఎట్లా కానీ, బట్ నేను ఎక్కడ పని చేసినా కూడా అందరూ యాక్చువల్గా సామాజిక వర్గం అనేది లేదు. మా సబార్డినేట్స్ కానీ సీనియర్స్ కానీ దే లైక్ మీ అండ్ యాక్చువల్గా అందరిని కలుపుకోవడం ఎక్కడ ఫస్ట్ టైం వినటం అది. అంటే ఒకవేళ కలుపుకెళ్ళబట్టే కదా మీకు ఎంతమంది సహకరిస్తున్నారు కాబట్టి అది కాదు. సెకండ్ది వస్తే కొద్దిగా అది సెన్సిటివ్ క్వశ్చన్ మీరు అడిగింది. బట్ డెఫినెట్గా ఓకే, ఒక పొలిటికల్ ఒక స్టేట్స్మెన్ని అభిమానించడంలో తప్పలేదు అనుకుంటాను నేను. ఐ డోంట్ థింక్ ఇది ఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించడంలో గర్వంగానే ఫీల్ అవుతాను తప్పితే డిఫెన్స్గా ఏం ఫీల్ కావట్లేదు. ఎస్ ఐ లైక్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యాజ్ ఎ ఇండివిజువల్ ఐ డెఫినెట్లీ అంటే నాకంటే అది రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక ఈజ్ అ గ్రేట్ హ్యూమనిస్ట్, ఏ గ్రేట్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ప్రజాదరణ పొందలేదు. సో అటువంటి లీడర్ని అభిమానించడంలో నేను అనుకోవటం యాజ్ అ పోలీస్ అధికారి అయినా మామూలుగా సిటిజన్ అని తప్ప ఏమి కాదు. అంటే అదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు? అది ఇక ఇప్పుడు ఏం చెప్పలేము. అది అంటే మీరు రిటైర్ అయిన తర్వాత జగన్ గారు పార్టీకి సలహాదారు ఉంటారా, లేదా మిగతా పోలీస్ ఆఫీసర్ లాగా మీరు పార్టీలో చేరి ప్రజాసేవకి వెళ్తారు? 2 years ఉందిగా రిటైర్మెంట్, తర్వాత తెలుస్తుంది. అంటే ఒక ఆలోచన అయితే మీది ఉంటుంది కదా? నాకు ఇప్పటికైతే ఏం అనుకోలేదు, ఆలోచనలు ఏం లేవు. సో చూద్దాం రిటైర్ అయిన తర్వాత 2 years తర్వాత అప్పుడు ఉండే పరిస్థితి. ఇప్పుడు 2019 ఎన్నికలకి జగన్ గారికి సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు వారికి ఎంతోమంది ఉంటారు కదా సలహా ఇచ్చారు, మన పెద్ద సలహా ఉంటుంది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఉండాల్సిందే నేను 2020 వరకు. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్పీ వస్తుందంటారా, టీడీపీ వస్తుందంటారా, జనసేన వస్తుందంటారా, లేదా మీ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ప్రజల్లో తిరుగుతున్న జేడీ లక్ష్మణ్ గారు అతని పార్టీ వస్తుందంట? ఇప్పుడు చెప్పలేం కదా మనం ఎట్లా ఏం జరుగుతుంది. అని మీరు ప్రజల నాడిని బాగా గుర్తిస్తారు కదా? అంటే ఇది కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ కాదు అనిపిస్తుంది. ప్రజల నాడి గుర్తించవచ్చు, బట్ ఇది టూ ఎర్లీ అవుట్ ఉంది. ప్లస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా కూడా మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్. బట్ ఏదైనా ఇంకా 2 years కదా, 2 years తర్వాత డెఫినెట్గా మీకు తెలుస్తుంది. మల్లారెడ్డి గారు ఎప్పుడు నవ్వుతూ ఉండే మల్లారెడ్డి గారు చాలా స్పష్టంగా అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారో అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పారు. 2019లో ఏం జరుగుతుందని ముందే ఊహించలేమని చెప్తున్నారు. అయితే ఇది రాజకీయ విషయం, అతని వ్యక్తిగత విషయం పక్కన పెడితే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా అతను చాలా చక్కని ఒకటి మాట చెప్పారు. ఎక్కడైతే మనం పని చేస్తున్నామో, మన పని చేసినప్పుడు మనకి నమస్కారం పెట్టడం, సెల్యూట్ చేయడం కాదు, మనం వెళ్ళిన తర్వాత మన గురించి చర్చించుకునే వాళ్ళు ఉండాలి. అంతేకాకుండా అటువంటి పేరుగానే సంపాదిస్తే మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ వెళ్తే ఆ ట్రాన్స్ఫర్ మనం సూట్ కేసు పట్టుకునే ఛార్జ్ తీసుకునే లోపే ఇక్కడ పనిచేసిన ఆఫీసర్ పేరు అక్కడ ముందుకు వెళ్ళి ఆఫీసర్ వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక పేరు వెళ్తుంది. అటువంటి పేరు కానీ ముందే క్యారీ చేసుకుంటూ వెళ్తే మనం ఎక్కడ సింపుల్గా పని చేసుకోవచ్చు అని అది చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన మెసేజ్ 100% కరెక్ట్. ఎందుకంటే ఒక ఆఫీసర్ ఒక పొజిషన్లో వస్తున్నారంటే ఆ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఆల్రెడీ జనాలు ఆ కింద పనిచేసిన సబార్డినేట్స్ డిస్కస్ చేసుకుంటారు. ఈ ఆఫీసర్ కరప్టెడా, అతనుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎంత సీనియర్ ఆఫీసర్, ఎంత హానెస్ట్ ఆఫీసర్, ఆ పేరే జనాలకి ఒక మెసేజ్ పోతుంది. దాంతో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకపోవచ్చు. అంతేకాకుండా కింద సిబ్బంది కూడా కరెక్ట్గా పనిచేయడానికి అంతవరకు వాళ్ళు వేరే ట్రాక్లో ఉన్న ఈ ఆఫీసర్ హానెస్ట్ అనగానే వాళ్ళు కూడా సేమ్ ట్రాక్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రాబోయే కాలంలో ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఇటువంటి మల్లారెడ్డి గారు చెప్పినట్లు చాలా స్పష్టంగా అటువంటి మెసేజ్ ఫాలో అయితే ఖచ్చితంగా ఆయనలాగే అందరూ కూడా ముందుకు వెళ్తారని ఆశిద్దాం. ఇది ఈ వారం మల్లారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి,
ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe I Dream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe.